సో మొత్తానికి బీసీ ఉద్యమాన్ని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వినిపించే ప్రయత్నం చేసిరు. చాలామంది నాయకులంతా అక్కడికి వెళ్ళిరు, ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాలో ఎవరెవరు ఏం మాట్లాడిరు, అసలు ఏప్రిల్ కంటే ముందే ఫూల్స్ని చేసిరు, ఏప్రిల్ నెలలో అది కొనసాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అసలు ఎవరు ఫూల్ చేసిరు, ఏం జరుగుతూ ఉంది? సో బీసీలకు ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏంది, బీసీలు కోరుకోవాల్సింది ఏంది, బీసీలకు చూపిస్తున్నటువంటి దారి ఏంది, ఈ అన్ని అంశాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మనం ఒకసారి 1986 పోవాలి. 1986లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్ 25% ఉండే. 25% ఉన్నటువంటి రిజర్వేషన్ 44% పెంచడం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేస్తే ఆ రోజు ఈ 44% కాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు 44% ఇంప్లిమెంట్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అప్పర్ క్యాస్ట్ పిల్లలతో చేయించింది వీళ్ళే. సో ఆ రోజు 25 ఉన్నదాన్ని 44% చేయడానికి ఏ వర్గాలైతే అడ్డుకున్నాయో ఆ వర్గాలే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చొని బీసీలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడు అత్యంత విచిత్రమైనటువంటి అంశం. సో దీనికి అనేకమైనటువంటి అంశాలను చూడొచ్చు. దేవులపల్లి అమర్ గారు రాసినటువంటి ది డెక్కన్ పాలిటిక్స్ అనేటువంటి పుస్తకంలో క్లియర్గా ఆ రోజు రిజర్వేషన్లను బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆకాంక్ష తోటి ఎన్టీ రామారావు గారు ముందుకు పోయినప్పుడు దాన్ని అడ్డుకున్నది ఎవరు అనేటువంటి అంశాలన్నీ కులంకషంగా దాంట్లో వివరాలతో సహా ది డెక్కన్ పాలిటిక్స్ దేవులపల్లి అమర్ రాసినటువంటి పుస్తకంలో ఉంటుంది. మీరు కావాలంటే కొంత రిఫర్ చేసుకోవచ్చు, అంటే దాన్ని పరిశీలించుకోవచ్చు. సో అట్లా బీసీల రిజర్వేషన్ ప్రక్రియ ముందుకు పోతూ ఉంది. సో నిజంగా బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం పో అని నరేంద్ర మోడీ గారు చెప్పిండు అనుకో, అక్కడి పోయినటువంటి అగ్రకుల నాయకులే దాన్ని శిల్యంకల్యం చేసి వస్తారు. మీకేదో రిజర్వేషన్లు పెంచి ఇచ్చేటువంటి ఆలోచన వాళ్ళకు ఉందని మీరు అనుకుంటే అంతకు మించిన పొరపాటు ఇంకోటి లేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే వాళ్ళ గత హిస్టరీ అంతా చూడండి. ఇక్కడ నీ కులాన్నే లెక్కబెట్టడానికి, పూర్తి స్థాయిలో లెక్కబెట్టడానికి తప్పుడు లెక్కలు సృష్టించినటువంటి వ్యక్తులు బీసీల రిజర్వేషన్ కోసం మేము పోరాడతామని చెప్పి, ఇక్కడ నేను ఒక మాట చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రికో లేఖ రాసిన అఖిల పక్షాన్ని తీసుకొస్తామని. ఏమైందా లేఖ? వాట్ ఈస్ దాని రిప్లై ఏంది? ఏమొచ్చింది? ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన రిప్లై ఏంది? నువ్వు తీసుకుపోతున్నటువంటి అఖిల పక్షాన్ని రెడీ చేసినావా? ఎంతమందిని పిలిచినావు? అందరిని రెడీ చేసినావా? పాపం ఈ బీసీ సంఘాలను తీసుకుపోయి వాళ్ళతో ధర్నా చేయించి నీ మెడలున్న పాము తీసి భారతీయ జనతా పార్టీ మీద ఇసిరేసి చెప్పు ప్రయత్నం చేసినాం. కానీ ఒకటి, ఇక్కడ నీ లెక్కలే తప్పుడు లెక్కలు. రెండోది, 1986లో ఏ విధంగానైతే ఈ అగ్రవర్ణాలు బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూసినావో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. మీరు చూడండి, ఆ రోజు పుంజాల శివశంకర్ గారు అనేకమైనటువంటి ఒత్తిడి ఎన్టీ రామారావు గారి మీద పెట్టినప్పటికి కూడా అగ్రవర్ణాలకు హైకోర్టు ఆదేశాలకు తలొగ్గి పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అక్కడి నుంచి అంతకంటే ముందు కూడా ఈ కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అక్కడికి పోయినటువంటి కోదండరామరెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకెవరైతే పోయారు వాళ్ళందరూ కూడా నిజంగా బీసీలకు 42% రాజకీయ వాటా ఇస్తున్నాం పో అంటే ఆ ధర్నా జంతర్ మంతర్ ధర్నా టెంట్లు బీకి కిందేసి పలగొట్టి వస్తారు వీళ్ళే. ఇదొకటి. రెండో విషయం చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అలాగే మా బీసీ సంఘాల నాయకులకు చెప్తా ఉన్నా. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ దగ్గరే ఉంది అని 2-3 రోజుల కింద మన పేపర్లో వార్తలు వచ్చినాయి. బిల్లు కాయిదమే గవర్నర్ దగ్గర ఉంటే ఢిల్లీకి పోయి లొల్లేంది? పార్లమెంట్ పంపించలే. మనం చేయాల్సిన ధర్నా గవర్నర్ ఆఫీస్ ముంగట కదా, జల్దీ పంపమని చేయాలి కదా. అంటే ఇది కేవలము రిజర్వేషన్ల అంశం కాకుండా రాజకీయ అంశంగా దీన్ని టర్న్అవుట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో 1986లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రధాన ఆరోపణ కూడా ఇదే. టీడీపీ పార్టీ బీసీల రిజర్వేషన్ రాజకీయ అవకాశంగా మలుచుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే ఆరోపణ చేసిందో సేమ్ పని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిల్లు కాగితం ఈయనే ఉండే, ఆడికి పోయి లొల్లిపెట్టి
నువ్వు అఖిలపక్షాన్ని తీసుకపోతాను, నువ్వు అఖిలపక్షాన్ని విలువకపోతివి. సో కొద్దిమంది బీసీ నాయకులను రైలు కట్టిస్తేవి, తోలుతీవి, ఆడికి పోయి ధర్నా చేయిస్తే వస్తేవి. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏం చేయాలి మరి? బీసీలంతా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గానే ఉన్నాడు, కానీ భారతీయ జనతా పార్టీ దొంగదని చెప్పాలన్నా ఇప్పుడు మేము ఎట్లా? అంటే ఆ స్లోగన్ ఏదో మాకు ఇవ్వండి మరి. ప్రజలారా, వీళ్ళు మనకు రిజర్వేషన్లు ఇవ్వడం కోసం జరుగుతున్నటువంటిది కాదు ఇది. ఈ మనకిచ్చే రిజర్వేషన్ల మాటన ఈడబ్ల్యూఎస్ కోటాను బలంగా నిర్మించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా. మనం ఇక్కడ గమనిస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఇవ్వాలని ఆడ మనం వార్ చేస్తూ ఉన్నాం కదా, డైలాగులు కొడుతున్నాం కదా. ఇప్పుడు 18 మంత్రి పదవుల్లో బీసీల వాటా 8 రావాలి, 42% నీ లెక్క ప్రకారం. 42% బీసీల వాటా 8 మంత్రి పదవులు రావాలి. ఇప్పుడు 6 రాబోతా ఉన్నాయి. ఈ 2 ఇవి 6 ఇచ్చేసేది. ఈ 6 ప్లస్ ఈ 2, ఈ 8 42% పూర్తి చేసిగో 42% మంత్రి పదవులు ఈ బీసీలకు ఇచ్చినాం మేము అని ఒక మాట చెప్పు. రెండో మాట, మరి ఎస్సీ ఎస్టీలకు ఎట్లా అంటే ఇప్పటికే అగ్రవర్ణాలు 6-7 స్టేజ్ కూర్చున్నారు, 7 ఉన్నారు. తీసేసి 7 ఉన్నారు కదా. 7% లేనటువంటి జనాభా మీది కాబట్టి మీ దాంట్లోంచి ఒక 4 రాజీనామా చేయండి. 4 మంత్రులను తీసేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇవ్వండి. ఎస్, ఇగో ఇప్పుడు ఇది చేసి ఇక మేము చేసిన నరేంద్ర మోడీ గారు మా తానా సామాజిక న్యాయం 42% రిజర్వేషన్. ఇప్పుడు మంత్రి పదవులు బీసీలకు ఇస్తా అంటే, బీసీ నాయకులకు ఇస్తా అంటే నరేంద్ర మోడీ గారు అయితే అడ్డుకునేది లేదు. పార్లమెంట్ అనుమతి అవసరం లేదు, సుప్రీంకోర్టు దీవెనలు అంతకంటే ఎక్కర్లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ మంత్రి పదవులలో ఫస్ట్ కల్పించు. ఇప్పుడు తక్షణం చేతులు ఉన్నటువంటి కార్యక్రమం అది. ఇది చేసి ఆడ చూపెట్టిగా ఇక్కడ బిల్లు కాయిదాలు గవర్నర్ ఆఫీస్లో ఉంటాయి హైదరాబాద్లో. ఈ హైదరాబాద్ కాయిదా మాట పంపమని చెప్పవు, చెప్తే చెప్పినవో ఏమో తెలియదు. మొన్న పోయి కలిసినప్పుడు మరి మేము బీసీలం పోయి ధర్నా చేయాల్సింది గవర్నర్ ఆఫీస్ ముంగటైతే మనం జంతర్ మంతర్ కాడికి ఎట్లా దొరకపోయినాం? ఎందుకు, దేనికోసం అన్నట్టు? నిజంగా కాగితం అక్కడికి పోయింది అనుకుందాం. కాగితం అక్కడికి పోయింది 42% రిజర్వేషన్ కోసం మనం అంతా పోరాటం. రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే ఆ కార్యక్రమానికి? ఎస్, మనం పొలిటికల్ డ్రామా ఆడుతున్నాం అనేటువంటి విషయం రాహుల్ గాంధీ గారికి కూడా తెలుసు. ఎందుకనంటే ఇక్కడ ఆయన జిరాక్స్ తీయమన్నాడు అన్ని కులాలది. అన్ని జిరాక్స్ తీయమంటే మీరు ఇంకైపోయినది పెట్టి గంపగొత్త చెప్పి ఇంకైపోయినది పెట్టి ఇంకులేంది ఆ ఇంక్ పిల్లర్ లేకుండా వట్టిగానే తోసింది అచ్చుకొట్టుకొని పోయారు. ఇది తెలుసు రాహుల్ గాంధీ గారికి. ఇక్కడ జరిగిన కులగణన పరమ చెత్త కులగణన జరిగింది, లెక్కలన్నీ తప్పు చేసిరనేటువంటి విషయం రాహుల్ గాంధీ గారికి స్పష్టత ఉంది. రాహుల్ గాంధీ గారు ఈయన లెక్కను పట్టుకొని పోతే దేశవ్యాప్తంగా డ్యామేజ్ అవుతాడు, దేశవ్యాప్తంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి పంచాయతీ, ఇప్పుడు ఇవాళ మంత్రివర్గ విస్తరణ 3 తారీఖు అని చాలామంది అనుకున్నారు. లేదు, ఇక మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డది. ఎందుకు వాయిదా పడ్డదంటే నువ్వు 42% మంత్రి పదవులు ఈ బీసీ వర్గాలకు ఇచ్చిస్తే నువ్వు ఇంకొకరిని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 7 అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మంత్రులు ఉన్నారు కదా, ఇందులో మినిమం 4 వాళ్ళతో రాజీనామా చేయించి అవి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇచ్చేసి ఇప్పుడు రాబోతున్నటువంటి 6 మంత్రి పదవులు బీసీలకు ఇస్తే అవి మీరు చెప్పిన 42% అరే ఎంత చక్కగా చేసిర్రా అనొచ్చు. రాహుల్ గాంధీ గారు కూడా ఎర్రకోట కాడ నిలబడి గర్జించవచ్చు, చూసిరా మా తెలంగాణలో ఎట్లా వంచినాం బీసీలకని. మన చేతులు ఉన్నది మనం ఇంప్లిమెంట్ చేయకుండా, మనం ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా ఇప్పుడు ఆడికి తీసుకుపోయి ఢిల్లీకి జంతర్ మంతర్ కాడికి తీసుకుపోయి ధూమ్ధామ్ చేపిస్తే వస్తుంది. ఇప్పుడు మా బీసీ సంఘాల నాయకులు కూడా మేము అందరికి చెప్తా ఉన్నాం, అందరు నాయకులు ఎవరైతే ఉన్నారో 42% వాటా ఈ మంత్రి పదవులలో ఈ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మా రజకుడు ఎవరు, ఇల్లపల్లి శంకర్ ఉన్నాడు, మా బీర్ లైలే ఉన్నాడు కుర్మాయన, లేకపోతే మా శ్రీహరి ఉన్నాడు, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా, 9 మంది. ఆది శ్రీనివాస్ ఉన్నాడు, మా రాజ్ ఠాకూర్ ఉన్నాడు, ఇట్లా ఉన్నారు కదా. వీళ్ళకి ఈరి
వీళ్ళకి ఇచ్చి 42% రిజర్వేషన్ మేము ఇంప్లిమెంట్ చేసినామని గల్లు ఎగిరేరి అప్పుడు మీ నిజాయితీ బయటకు వస్తుంది. ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు మంత్రి పదవులు, ఎవరిని మీ తీసేయాలని నిర్ణయమే కదా. ఇక దీనికి ఎవరు మీ మనసులో పట మీ పేగులు ఆయన ఏమనుకుంటే మీ కాలేయము మీ కిడ్నీలు అన్నీ కూడా బీసీ 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 అంటున్నాయి కాబట్టి ఫస్ట్ ఈ మంత్రి పదవుల కాడ ఇంప్లిమెంట్ చేయి, ఈడ చేసి అది చూపెట్టు మాకు. రెండోది, ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మీరు చూడండి, బీసీలారా బీసీ ప్రజలారా, సీఎం గారు ఢిల్లీలో ఉన్నట్టుండి ఇప్పటికి కూడా. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు వస్తుందో తెర మీదకి అప్పుడు ఆయన ఢిల్లీలో ఉంటుండు. మీరు చూడండి, నిన్న వచ్చింది మీ బీసీలను ఉద్ధరిస్తుంది కాదు, ఆడ ఫిరాయింపుల కేసు చర్చకు వచ్చింది. ఇవాళ కూడా మళ్ళీ చర్చ ఉంది కాబట్టి అక్కడ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ వెళ్ళి ఇచ్చారు. చూడండి, అంటే తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆయనకున్నటువంటి తాపత్రయం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే కాడ లేదు. ఉంటే ఈ పరిస్థితి ఉండదు. సో కాబట్టి బీసీ ప్రజలారా, మనల్ని వట్టిగానే రైలు ఎక్కిసి తీసుకొని పోయి మన నాడ కూర్చోబెట్టి మన జిందాబాద్ ఆడనే మనోళ్ళు కూర్చొని రేవంత్ రెడ్డి అంత మంచోడు లేడా నాయకుడు అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు మంచోడే అయితే ఆయన పీసీసీ నేతృత్వంలోనే బీసీలకు ఎందుకు టికెట్లు ఇవ్వలే? ఆయన పీసీసీ నేతృత్వంలోనే ఎంపీలు ఎందుకు బీసీలకు ఇవ్వలే 42%? ఆయన పీసీసీ నేతృత్వంలోనే మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు బీసీలకు? డిక్లరేషన్ అమలు చేసిరా అప్పుడు టికెట్? ఆయన పీసీసీ నేతృత్వంలోనే ఏడాదికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ బీసీల కోసం పెడతామని చెప్పి 9,200 కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో సగం కూడా ఖర్చు చేయనటువంటిది ఆయన నేతృత్వంలోనే. ఇంకెన్ని ఉదాహరణలు కావాలి దీని మీద? సో భారతీయ జనతా పార్టీ సహజంగా చెప్తుంది, ఇప్పుడు మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కదనా, మీ దగ్గర ఉన్నాయి, ఆ తర్వాత మా దగ్గర రావచ్చు కదా అనేటువంటి మాట చెప్తాను. ఇక్కడ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 42% శైలే పడుతుంది ఇవ్వాలని, బీఆర్ఎస్ పార్టీ 42% శైలే పడుతుంది ఇవ్వాలని. మరి మీ పార్టీలు నరేంద్ర మోడీ గారి పైన ఏ రకమైనటువంటి ఒత్తిడి తెస్తూ ఉన్నాయి? సరే, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేయడానికి దిగ్విజయంగా జానారెడ్డి గారి ఫార్ములా అమలవుతూ ఉంది. అమలు కానీ అది తెలుసు, జరిగేది అదే. మరి మీరేం చేస్తూ ఉన్నారు? భారతీయ జనతా పార్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు మీద ఇక్కడ సభలో మద్దతు తెలిపినటువంటి పార్టీ కేంద్రం పైన ఒత్తిడి తేవడానికి ఎందుకు వెనకాడుతూ ఉంది? ఇక్కడనే మద్దతు చేస్తారు, అక్కడ అమిత్ షా గారి దగ్గర కూర్చోగానే అమిత్ షా గారు చెప్తాడు 42% రిజర్వేషన్ మేము ఒప్పుకోమని ఆయన చెప్తాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 33% ఉన్న రిజర్వేషన్ను 23% తీసుకొచ్చి 10% రిజర్వేషన్ బీసీల తలలకి గుంజుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ పెంచాలనుకున్నప్పుడు మీరు ఎందుకు పోలే మరి అక్కడికి? ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాసిండు, ఎవరికి? ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ కావాలని. అది ఇచ్చిండా లేదా తెలియదు, అదంతా డ్రామా ట్రాష్ అనేది ఆ లలిత కళలు అందరికీ ఎరికే. కానీ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఫెయిల్ అయినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ వర్గాలన్నింటినీ తీసుకొని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ఎందుకు పోలే? ఆ ప్రయత్నం మీరు చేయాలి కదా, మీరు ఎందుకు చేయట్లేదు? ఇంకెన్ని రోజులు చేస్తారు జనాన్ని ఫూల్స్ని? ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇంప్లిమెంట్ చేసుకుంటేందుకు ఎలాంటి అడ్డంకు లేదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం బీసీలంతా అగ్గిగుండమై మండేది ఉండే. ఆ టైంకి వీళ్ళు సప్పుడియగా ఉన్నారు, వాళ్ళు 10% ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు నిజంగా 42% రిజర్వేషన్కు కేంద్రమే ఓకే అంటే ఆ ధర్నా చేస్తేందుకు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు, కోదండరామిరెడ్డి గారు, ఈ రెడ్లంతా కలిసి ఆ టెంట్ ఉడవికి కింద వడగొట్టి ఇట్లా వలగొట్టి వస్తారు. ఇష్టమైతే ఇయ్యొద్దనేది వాళ్ళ ఇంటెన్షన్. సో కాబట్టి బీసీ ప్రజలారా, ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా గమనించాలి. బిల్లు కాయిదాలు గవర్నర్ దగ్గర ఉంటే మనం గవర్నర్ ఆఫీస్ ముంగట ధర్నా చేయకుండా ఢిల్లీకి పంపమని మనం పోయి జంతర్ మంతర్ కాడ కూర్చొని వచ్చినాం. 2 రోజుల ప్రోగ్రాం. ఇప్పుడు పరేడ్ మైదానంలో మళ్ళీ 10 లక్షల మందితో సభ పెడతారట. 10 లక్షల మంది బీసీలతో సభ పెట్టి భారతీయ జనతా పార్టీకి మన సత్తా చూపిస్తారట. భారతీయ జనతా పార్టీ కాదు కదా చూపించాల్సింది, భారతీయ జనతా పార్టీ కాదు కదా చూపించాల్సింది.
ఇదే ఈడబ్ల్యూఎస్ కోటా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బీజేపీ బిల్లుకు మద్దతు ఇచ్చిందా లేదా? ఇదే ఈడబ్ల్యూఎస్ కోటా తెస్తా ఉంటే 2019లో ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆ కోటాకు మద్దతు ఇచ్చిందా లేదా ఆ బిల్లుకు? మరి ఏం డ్రామాలు ఇవన్నీ? కాదు, రాష్ట్రాలు ఇష్టం కదా ఇప్పుడు ఇంప్లిమెంట్ ఎంత చేయాలి ఏం కథ అనేది. ఇప్పుడు తమిళనాడు అసలే చేస్తలేదు. తమిళనాడు ఇంప్లిమెంట్ చేస్తలేదు, రాష్ట్రాలు ఇష్టమే కదా. మీరు ఇక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు? అయినా కానీ 100% వీళ్ళు మనల్ని ఒక ఆయుధంగా మలుసుకొని వీళ్ళ పార్టీల అవసరాలు తీర్చుకోవడం కోసం ఇప్పుడు బీసీలంతా బీజేపీ మీదకి ఎగవాడి కొట్లాడాలనేటువంటి తరీకాలు కాదు. బీసీలు హామీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది 42%. వీళ్ళ మీద మన పోరాటం. ఢిల్లీకి పోతావా, అఖిలపక్షాన్ని తీసుకుపోతావా, ప్రధానమంత్రి ఇంటి ముంగట అరుక్కాడ కూర్చొని ధర్నా చేయిపో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడ కూర్చొని నువ్వు ధర్నా చేసి నువ్వు తెచ్చి మాకి అంటే మా బీసీ నాయకులతో మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి గారు బాగా ప్రయత్నం చేశాడు, కానీ మేము ఏం చేయలేకపోయినాం, భారతీయ జనతా పార్టీ చెప్తింటలేదు అనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోరు, బీసీల చేతికి రాజ్యాధికారం పోతుందనేటువంటి మరుక్షణంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్, రైట్ అన్ని పార్టీలో ఉన్న అగ్రవర్ణాలన్నీ ఒక్కటైతే మీరు చూడండి. వాళ్ళకు క్లియర్గా ఏం జరగాలో వాళ్ళకి తెలుసు, మనకే తెలియదు. కాకపోతే మనకే తెలియదు. అందుకోసమే ఇప్పుడు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మా బీసీ ప్రజల పక్షాన. 42% రిజర్వేషన్ ఆయన రాష్ట్రపతి గారు ఆమోదించి పార్లమెంటు ఇదంతా అయ్యే పని కాదని మీకు కూడా అర్థమవుతుంది. అందుకే ధర్నా చేసింది. ఇప్పుడు 6 మంత్రి పదవులు బీసీలకు 42% అయితే ఇంకా 6 గారు రావాలి. 8 మంది మంత్రులు బీసీలు కావాలి. ఫస్ట్ ఇవి ఇచ్చి చూపి, ఇవి ఇచ్చి అప్పుడు లోకానికి చెప్పిగా మేము కూడా వింటాం. అప్పుడు జనాభా దావాస ప్రకారం ఇవ్వాలనుకుంటే 56.33% ప్రకారం మీ లెక్క ప్రకారమే మీకు రావాల్సిన మంత్రి పదవులన్నీ ఒకటి రావాలి. 7 ఉన్నారు మీరు అగ్రవర్ణాలలో. ఈ 6 రాజీనామా చేయించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇరి. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మిత్రులారా. అంటే జరుగుతున్నటువంటి 100% బీసీ లీడర్లను మోసం చేయడానికే మన లీడర్ల ద్వారా ఈ ప్రజలను మోసం చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోరు. నువ్వు ఎప్పుడైనా చూడుర్రి, ఏ లీడర్తోనైతే బీసీ ఉద్యమం బలపడదు అనుకుంటారో, ఏ లీడర్తోనైతే ప్రమాదం లేదనుకుంటారో ఆ లీడర్ను పక్క కూర్చోబెట్టుకుంటారు. ఎప్పుడు వాళ్ళు చేసే పనే కాదు. రైట్, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన బీసీ పోరు గర్జన ధర్నాలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ అంటూ ఒక వార్త. ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు? బీసీల పోరాటానికి మేము అండగా ఉంటాం. మీరు ఎంతమంది అని అండగుంటారు? పిడికేడు మంది లేని మీరు 56% ఉన్నటువంటి మందికి అండగా నిలబడతారట. నీ ప్రభుత్వమే బీసీల అండదండల మీద నిలబడ్డది. బీసీ బిల్లులు ఆమోదించకపోతే కేంద్రంపై యుద్ధమే. అసెంబ్లీ ఓకే చెప్పినా ఎందుకు తొక్కి పెడుతున్నారు? ఇవాళ కొత్తగా ఓకే చెప్పలే. 1986లో ఎన్టీ రామారావు గారు 25% ఉన్న బీసీ రిజర్వేషన్ 44% తీసుకొస్తే అడ్డుకున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రెడ్లు. మేము గుజరాత్లో సెంటు భూమినో రిజర్వేషన్లను అడుగుతలే. మా తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. పెంచకపోతే బీజేపీ లీడర్లు గల్లీలో ఎట్లా తిరుగుతారో చూస్తాం. అది ఎప్పుడు మీరు మీ పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నీ ఇంప్లిమెంట్ చేసి అప్పుడు మాకు భారతీయ జనతా పార్టీని చూపెట్టింది, దాని పని ఏం చేయాలో మేము చేస్తాం. కార్పొరేషన్ పదవులు అన్నిట్లలో ఆఖరికి జగ్గారెడ్డి గారి సతీమణికి గౌడ కోటాలో కార్పొరేషన్ ఇచ్చిరు తమరు. బంటు శోభారాణి గారికి రెడ్డి బిడ్డకు కుర్మ కోటాలో కార్పొరేషన్ ఇచ్చినటువంటి మనస్తత్వం మనది. పెంచకపోతే బీజేపీ లీడర్లు గల్లీలో ఎట్లా తిరుగుతారో చూస్తాం. రజాకార్లను, గడీల పాలనను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణది. ఈ రజాకార్లు, ఈ గడీల పాలన, ఈ గడీలన్నీ ఎవరి? మీయే కదా గడీలు. విష్ణూరు రామచంద్రారెడ్డి ఎవరు? వీళ్ళంతా ఎవరు? ఈ గడీలు మీయే. గడీల పాలనను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణది. పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో బీసీలు సత్తా చాటాలి. ముఖ్యమంత్రిగా అండగా ఉంటానని వెల్లడి. ముఖ్యమంత్రిగా అండగా ఉండొచ్చు, కానీ మీరంతా అండగా ఉంటాడు అనేది అది మీరు చాలా చిన్న మంది. తెలంగాణ జనాభాలో మీరు చాలా చిన్న కౌంటు. ఈ ఇంతమందికి ఏమండగా ఉంటారు? మీరే
ఢిల్లీలో బీసీల పోరు గర్జన మహాధర్నాకు హాజరు. బీసీల 42% రిజర్వేషన్లకు పార్లమెంట్లో ఆమోదం తెలపకపోతే మోదీ సర్కార్పై ధర్మయుద్ధం ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేం గుజరాత్, యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్ల గురించి అడగడం లేదు. మా తెలంగాణలో బీసీలకు అసెంబ్లీలో ఆమోదించుకున్న 42% రిజర్వేషన్లకు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశం. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచేందుకు మోదీకి ఎందుకు ఇబ్బంది? నేను అడుగుతా ఉన్నా, తెలంగాణలో రిజర్వేషన్లు పెంచేందుకు మోడీకి ఎందుకు ఇబ్బంది? ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గంలో బీసీలకు 42% ఇవ్వడానికి మీకెందుకు ఇబ్బంది ఉంది? మీరు ఇవ్వచ్చు డైరెక్టే, ఇక ముఖ్యమంత్రి ఫైనల్. అధికారం ఉందని ఆధిపత్యం చెలాయిస్తామంటే కుదరదు. నిజాం, రజాకార్లు ఉమ్మడి పాలన. ఈ నిజాంకి సామంతరాజులుగా పనిచేసిందంతా వీళ్ళే కదా, మీరే కదా. రజాకారులంతా పేద వర్గాల మీద దోపిడీ చేస్తూ ఉంటే అలా కండగా నిలబడ్డదంతా మీరే కదా. ఉమ్మడి పాలన, గడీల పాలనను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణది. ఇందులో మీ పాత్రలు ఏం లేవు, ఖాళీ పదవులు మాత్రం అనుభవించారు అని పేర్కొన్నారు. అసెంబ్లీలో తాము ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన బీసీ బిల్లును కేంద్రం 40 రోజుల నుంచి ఎందుకు తొక్కి పెడుతున్నదని నిలదీశారు. బీసీలంతా ఏకమై త్వరలో పరేడ్ గ్రౌండ్ వేదికగా 10 లక్షల మందితో ధర్మయుద్ధం చేపట్టాలి. బీసీల శక్తి ఏమిటో ప్రధాని మోడీకి చూపాలి. ఎట్లా రిజర్వేషన్లు అమలు కావో అప్పుడు చూద్దాం. అప్పటికి మోడీ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరవేసి రిజర్వేషన్లు సాధించుకుందాం. మీకేం అర్థమవుతుంది ప్రజలారా? మనల్ని ఇక పోరాటం వైపు ఇక మీకు కాదు, మీరు పోరాటంలోకి దిగాల్సిందే. ఈయన మెడలున్న పాము అటు బీజేపీ మెడ మీదకి వేసిండు, బీజేపీ మెడ మీదకి ఇసిరేసిండు. ఇక కాదు అని మెల్లగా మన రైలు ట్రాకు పట్టాలి. మనకి ఇస్తాన్నది ఇల్లు రైట్గా. రిజర్వేషన్ల సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీలకు అండగా ఉంటానని చెప్పారు. ఇంకెంతో ఒక పని చేయండి ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి పదవి బీసీలకి ఇప్పుడు ఎట్లా అమలుగావో చూపిస్తాం. అసలు ప్రాబ్లం మీరే. ఇంకెంతో కాలం ప్రధాని మోడీ బీసీ ముసుగులో దేశాన్ని ఏలలేరు. బీసీ రిజర్వేషన్ల డిమాండ్లకు ఆయన దిగన్న రావాలి, లేదా అధికారం నుంచి దిగన్న పోవాలి. ఇసుమంత సాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే జాతి బీసీలది. ఈ జాతికి అన్యాయం చేస్తే వాళ్ళు మర్చిపోరనే విషయాన్ని మోదీ గుర్తించుకోవాలని చెప్పి ఆయన అన్నారు. ఇదంతా కట్టు కదా, పిట్ట కదా. వీళ్ళకు నేను చెప్తున్నా, వీళ్ళకి 42% రిజర్వేషన్ బీసీలకు దక్కేది ఉంటే ఫస్ట్ టెంట్ గులగొట్టేది ఈయననే. ఫస్ట్ టెంట్ ఆడ కట్టేవాటి గుంజూరుకొచ్చేది. మా డిమాండ్పై దిగిరాకపోతే గద్దె దిగాల్సిందే సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఉభయ సభల్లో మెజార్టీ లేకపోయినా ట్రిపుల్ తలాకు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్టు, తాజాగా వక్ బిల్లులు తెచ్చారు. కానీ బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ఎందుకు కేంద్రం ముందుకు రావడం లేదు? కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్ వరకు, ఎంఐఎం నుంచి బీఎస్పీ వరకు, సిపిఎం నుంచి సిపిఐ వరకు అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నా బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించడానికి మోదీకి వచ్చిన బాధ ఏమిటి అని చెప్పి అంటా ఉన్నాడు. సేమ్ ఎవరెవరికి ఏ బాధలు ఉన్నాయో మీరు వచ్చినాక మనం కూడా మాట్లాడుకుందాం. వక్ బిల్లు పాస్ 12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదించిన లోక్సభ. సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా సాగిన చర్చ. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసమే బిల్లును తెచ్చామన్న కేంద్ర మంత్రి రిజిజు, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా, మైనార్టీలను కించపరుస్తున్నారు అని కాంగ్రెస్. సభలో బిల్లు కాగితాలను చింపివేసిన ఓవైసీ నేడు రాజ్యసభ ముందుకు బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ప్రాపర్టీల నిర్వహణ కోసం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర న్యాయ, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును బుధవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు సభలో ప్రవేశపెట్టగా అధికార ప్రతిపక్షాల మధ్య అర్ధరాత్రి వరకు వాడివేడిగా చర్చ కొనసాగింది. ముందుగా బిల్లుపై చర్చకు స్పీకర్ 8 గంటల సమయం కేటాయించగా సుదీర్ఘంగా 12 గంటల పాటు మారథాన్ డిబేట్ జరిగింది. అర్ధరాత్రి 1 గంటకు బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటేయడంతో బిల్లు పాస్ అయినట్టు స్పీకర్ ప్రకటించారు. సో వక్ బిల్లుకు సంబంధించినటువంటి చట్టం మీద చేసిరో ఆ కాగితాలను అసదుద్దీన్ ఓవైసీ చింపేసిండు. అది పరిశ్రమలకు కేటాయించిన భూమి. పిటిషనర్లు ఒక్క గూగుల్ మ్యాప్లు తప్ప ఎలాంటి ఆధారాలు చూపలేదు. కంచగచ్చిబౌలి భూములపై హైకోర్టులో అడ్వకేట్ జనరల్ వాదన. రెవెన్యూ, అటవీ, పక్షి జాతుల గణాంకాలకు సంబంధించిన ఏ రికార్డు చూపలేదని వెల్లడి. పర్యావరణ విధ్వంసం జరుగుతుందన్న పిటిషనర్లు. ఒక్కరోజు పనులు ఆపాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం. విచారణ ఇవాల్టికి వాయిదా వేసింది. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉందో, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కేటాయింపు 2300 ఎకరాలు అని వెనకట ఫత్వానే జారీ అయింది. సో ఇవాళ ఆ భూములను 400 ఎకరాల భూమి మేము ఆ రోజు వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి అది మాదే అనేటువంటి వాదనతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో, సుప్రీంకోర్టులో క్లియరెన్స్ తెచ్చుకుంది. సో ఈ నేపథ్యంలో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ మీద ప్రేమ ఉంటే, ఈ వాతావరణం మీద ప్రేమ ఉంటే
ఆ ఖాళీ జాగా విద్యాసంస్థకు వదిలేయచ్చు కదా, దాన్ని ఎందుకు వేలమేద్దామని చూస్తూ ఉన్నారు? ఎందుకు చెట్లు నరికేస్తా ఉన్నారు? ఎందుకు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం అంతా? ఎల్ఆర్ఎస్ గడువు మరో నెల పొడిగింపు. ఈ నెల 30 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. 20 లక్షల అప్లికేషన్లో ఇప్పటి వరకు 4.58 లక్షల దరఖాస్తుల ఫీజులు వసూలు. ప్రభుత్వానికి 1500 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందట. ఎల్ఆర్ఎస్ గడువు మరొక నెల పెంచిరట. పైసలు వచ్చేది కాబట్టి. స్పీకర్ స్వతంత్రుడు, ఆయనను కోర్టులు ఆదేశించలేవు. ఫిరాయింపుల కేసులో సుప్రీం ముందు స్పీకర్ ఆఫీసు తరఫున వాదనలు. నిర్ణయం తీసుకునేదాకా ఆగకుండా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. స్పీకర్కు రాజ్యాంగ విశేషాధికారాలు ఇచ్చింది. స్పీకర్కు రాజ్యాంగం విశేషాధికారాలు ఇచ్చింది. ఆయన డెసిషన్ తీసుకున్నాకే న్యాయ సమీక్షకు ఛాన్స్ ఉంటుంది. బెంచ్ ముందు వాదనలు వినిపించిన అడ్వకేట్ ముకుల్ రోహత్గి స్పీకర్ నిర్ణయం కోసం 4 ఏళ్లైనా చూస్తూ ఉండాల్సిందేనా అని బెంచ్. ఇక స్పీకర్కు రాజ్యాంగం విశేషాధికారాలు ఇచ్చిందని, ఆయన స్వతంత్రుడని సుప్రీంకోర్టుకు అసెంబ్లీ స్పీకర్ ఆఫీసు తరఫున అడ్వకేట్ ముకుల్ రోహిత్గి నివేదించారు. స్పీకర్ స్వతంత్రుడు, కోర్టులు ఆయనను ఆదేశాలు ఇవ్వలేవు. స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారులను కోర్టులు హరించలేవు అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో భాగంగా సుప్రీం ధర్మాసనం ముందు రోహత్గి ఈ వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జి మసీద్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. స్పీకర్ ఆఫీస్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి, అసెంబ్లీ సెక్రటరీ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి హాజరయ్యారు. ఇక్కడ స్పీకర్ల అనర్హత పిటిషన్ ఇప్పుడు ఇది సుప్రీంకోర్టులో బెంచ్ ఆ రోజు విచారణ ఉందన్నప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉంటుండు. సరే, ఏం జరుగుతుంది? స్పీకర్ స్వతంత్రుడు, ఓకే. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను మనం ప్రస్తావించుకోవాలి. ఏమన్నదంటే, స్పీకర్ నిర్ణయం కోసం 4 ఏళ్లైనా చూస్తూ ఉండాల్సిందేనా అని బెంచ్ చెప్పింది. ఉండాల్సిందేనంటే ఉండాల్సిందే, ఉండాల్సిందేనంటే ఉండాల్సిందే. అది తప్పదు. ఎందుకంటే పవర్ డివిజన్ ఏదైతే జరిగిందో దాంట్లో ఇప్పుడు చట్టసభలకు సంబంధించినటువంటి అంశం పరిధిలోకి స్పీకర్ కార్యాలయం కూడా వస్తుంది. కాబట్టి దీంట్లో ఏలు కాదు గోరు కూడా పెట్టలేవు కోర్టులు. కనీసం మీరు పలానా డేట్ నాడు నిర్ణయం తీసుకోవాల్సిందే అని కూడా చెప్పలేవు. కానీ ఆర్టికల్ 142 ప్రకారం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు కొన్ని విశేషమైనటువంటి అధికారాలు ఇవ్వబడ్డాయి. ఆ అధికారాలు ఏంటి అంటే, రాజ్యాంగం పూర్తిగా విఫలమవుతున్నటువంటి సందర్భంలో, అత్యంత అవినీతితో కూడుకున్నటువంటి వ్యవహారం జరుగుతున్నటువంటి ప్రత్యేక సందర్భాలలో సుప్రీంకోర్టులు విశేష అధికారాలు వాడి ఆదేశించవచ్చు. అయితే ఆదేశించవచ్చు కానీ అమలు చేయమని డిమాండ్ చేయలేవు. ఇక్కడ స్పీకర్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో, ఈ 10 మంది పైన తన అభిప్రాయాన్ని, తన మాట, ఎస్ వీళ్ళు ఫిరాయించిరు, వీళ్ళు ఫిరాయించడం తప్పు అని చెప్పాలి, లేదంటే వీళ్ళు ఫిరాయించడం కరెక్టు అని చెప్పాలి, లేదు అంటే వీళ్ళు ఇంకా ఫిరాయించలేదని చెప్పాలి. అసెంబ్లీ పెబ్బ కాబట్టి. రైట్. ఇక్కడ ఇప్పుడు వచ్చిన పరిశాన్ ఏంటంటే, 10 మంది ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ స్పీకర్ ఉన్నారు. స్పీకర్ గారు ఈ ఎవరైతే పార్టీ ఫిరాయించారో వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే దాదాపు 10 నెలలు గడిచిపోయింది. 10 నెలలు గడిచిపోయింది. వీళ్ళ మీద కంప్లైంట్ చేసి బీఆర్ఎస్ అండ్ బీజేపీ కంప్లైంట్ చేసి 10 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని చెప్పలేదు, పరిశీలిస్తూ ఉన్నాడు. అయితే స్పీకరు ఎన్ని రోజులు పరిశీలించవచ్చు అంటే ఆయన ఇష్టం, ఎప్పటిదాకా పరిశీలించ, ఆయన ఇష్టం, అది అయిపోయేదాకా ఆయన ఇష్టం. ఇక్కడ విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు నిన్న విచారణ చేసి ఆర్టికల్ 142 ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే ఈ ఆర్టికల్ 142ను ఇటువంటి చిన్న విషయాల్లో ఉపయోగించేటువంటి సీన్ అయితే ఉండదు. సో కాకపోతే సుప్రీంకోర్టు బెదిరింపు కోసం ఒక మాట అనొచ్చు,
కానీ అల్టిమేట్గా స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఈ అంశాన్ని ఇట్లాగే వదిలేసి ఉన్నంతకాలం ఆ కోర్టు ఏం చేయలేదు. ఒకవేళ స్పీకర్ వీళ్ళపైన ఏదో ఒకటి ఎస్ ఆర్ నో అనేటువంటి నిర్ణయం ఏదైనా తీసుకుందంటే అప్పుడు ఈ ఎస్ పైన నో పైన విచారించేటువంటి అధికారం కోర్టులకు ఉంది. కాబట్టి ఈయన ఎస్ చెప్పట్లేదు, నో చెప్పట్లేదు. ఆ ఎస్ ఎప్పుడు చెప్తావు, నో ఎప్పుడు చెప్తావు అనేది కోర్టులు పెడుతున్నటువంటి డెడ్లైన్. అప్పుడు సింగిల్ బెంచ్ 4 వారాల లోపల మీరు షెడ్యూల్ ఇవ్వాలని చెప్పినటువంటి వాదన ఏదైతే ఉందో దాన్ని ద్విసభ్య ధర్మాసనం కొట్టేసింది. కొట్టేస్తే సేమ్ పిటిషనర్లు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు విచారణలో భాగంగా ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును తప్పుపట్టింది. ఎస్, మేము విచారించడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి అనేటువంటి మెరిట్స్ చెప్పుకుంటూ సుప్రీంకోర్టు క్లియర్గా ఒక మాట ఏం చెప్పిందంటే, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుకుంటూ అసలు ఉప ఎన్నికలు రావని చెప్పిండు. ఉప ఎన్నికలు రావని చెప్తే సుప్రీంకోర్టు దృష్టికి నిన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది తీసుకొని పోతే సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి గారిని మందలిచ్చింది. మీరు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 10ని వయలేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము కోర్టు ధిక్కరణ కింద మేము నోటీసులు ఇస్తాము అనేటువంటి మాట చెప్పింది. చెప్తూనే ఇంకొకసారి అలా మాట్లాడొద్దని చెప్పి మీ ముఖ్యమంత్రికి పోయి చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో అసెంబ్లీలో అది తీసుకోవాల్సింది కాదు, అంత టెంప్టింగ్ అవసరం లేకుండే. అల్టిమేట్గా ఈయన చేసేటువంటి కార్యక్రమాలకి అక్కడ రాహుల్ గాంధీ ఇరికిపోతూ ఉన్నాడు. సో తాత్కాలికంగా అది సపోర్ట్లు కొట్టడానికి డైలాగులకు పనికొస్తుండొచ్చు, కానీ అల్టిమేట్గా ఒక దేశవ్యాప్తంగా జరిగేటువంటి చర్చలు ఆ తర్వాత నిర్ణయాల విషయంలో ఇది దోషిగా నిలబెడుతుంది ఆ పార్టీని. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ముంగట ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ ఆదేశిస్తే దాన్ని అమలు చేస్తారా స్పీకరు అనేది ఒక చర్చ. అయితే దీంట్లో భాగంగా ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు, ఏది ఆయన పేరు గద్వాల్ ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా నా ఫోటో తీసుకపోయి కాంగ్రెస్ ఫ్లెక్సీలలో పెడుతున్నారని కేసు పెట్టించింది. గూడెం మైపాల్ రెడ్డి నేను కట్టర్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసిండు. పోచారం శ్రీనివాసరెడ్డి అయితే ఇటెంకాలు వస్తలేడు. సో ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే వీళ్ళు వెనక్కి పోయిరనుకో రేవంత్ సర్కార్ డీలా అయిపోతుంది. కొత్తగా వచ్చేటోడు ఉండడు, ఈ ఉన్నోళ్ళు ఉండరా అనేది కూడా ఇంకా డౌటే. ఇదొక ప్రమాదం ఉంటే ఇప్పుడు నిజంగా స్పీకర్ గారి నిర్ణయం అనుకో, స్పీకర్ గారు లేదండి వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని స్పీకర్ గారు అన్నారనుకో, కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోటేయమని తిరిగిన ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి. దానం నాగేందర్ గారు ఏకంగా కండువ కప్పు ఎంపీగా పోటీ చేసిండు. గూడెం మైపాల్ రెడ్డి కండువ కప్పుకుడు, పోచారం శ్రీనివాసరెడ్డి కండువ కప్పుకుడు. ఇవన్నీ పచ్చిగా ఆధారాలు దొరికినాయి. అరికప్పుడు గాంధీ అయితే నేను కండువ కాదా దేవుందని చెప్పేసిండు. అంటే ఈ రకమైనటువంటి పొలిటికల్ డిస్టర్బెన్స్లో రేవంత్ ప్రభుత్వం ఉంది. ఇంత పెద్ద డిస్టర్బెన్స్లో ఉన్న ప్రభుత్వం 42% రిజర్వేషన్ కోసం నీ దగ్గరకు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. కాదు, వాళ్ళు ఉన్నది ఈ ప్రయత్నంలో. రైట్, అయిపోయింది. రవాణా శాఖలో ఏఐ అంట ఖైరతాబాద్ ఆఫీసులో వారం రోజులుగా అమలు చేస్తున్నారు. సీసీ కెమెరాలకు ఏఐ టెక్నాలజీ అనుసంధానం చేసిర్రు. బ్రోకర్లను గుర్తించి కమిషనర్ ఆఫీస్కు సమాచారం అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించే ప్లాన్ అట. రవాణా శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాలు పెట్టిరట. ఆ సీసీ కెమెరాలు ఎవడన్నా బ్రోకర్ వచ్చిండా ఇట్లా అని ఇట్లా చూస్తాయట. చూసి వీడు బ్రోకర్ అని వెంటనే కమిషన్ ఆఫీస్కు చెప్తున్నాయట. కమిషనర్ ఆఫీస్కు బ్రోకర్లను గుర్తించి కమిషనర్ ఆఫీస్కు సమాచారం ఇస్తున్నాయట. ఆర్టీఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా ఇంత మంచి పని చేయకుండా ఏం కావాలి, ఇంకొంతమంది ఏం కావాలి చెప్పు. సీసీ కెమెరాలు ఈయనగా సచివాలయం కాడ ఆడిడ పెడితే కూడా చాలా మంది దొరుకుతారు, షార్ప్నే అవి. ఇక ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఇక ఎన్ఓసికి సమగ్ర వివరాలు అందించాలని ఏఐకి ఆదేశించింది. సో ఇక్కడ ఇప్పటికే వరంగల్ మామనూరు దగ్గర ఏది ఎయిర్పోర్టుకు లైన్ క్లియర్ అయిపోయింది. జిఎంఆర్తో గతంలో ఉన్నటువంటి ఒప్పందాన్ని సవరించుకొని ఇక్కడ వరంగల్లో ఒక ఎయిర్పోర్టు, ఆ తర్వాత ఆదిలాబాద్లో మరొక ఎయిర్పోర్టు. సో ఇక్కడ వాస్తవానికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నది 3 ఎయిర్పోర్ట్లు.
ఒకటి శంషాబాదు, రెండోది బేగంపేట, మూడోది హకీంపేట. అంతే. ఈ మూడు హైదరాబాద్ హకీంపేటది అయితే ఖచ్చితంగా అది సైనిక అవసరాల కోసం వాడేది. బేగంపేటది అయితే అది ఏది ఎప్పుడన్నా ప్రత్యేక విమానాలు పోవడం కోసము, రాష్ట్రపతి వాళ్ళు వీళ్ళు రావడం కోసం దాన్ని వాడిరు. ఇక శంషాబాద్ అయితే ప్రయాణికుల కోసం, కార్గో కోసం వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆదిలాబాద్, వరంగల్లో వచ్చేటువంటి ఎయిర్పోర్ట్లు కొంతవరకు ఏది ప్రయాణాన్ని సులభతరం చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఉండాలి. అదే ఏపీలో కనుక మనం తీసుకుంటే ఏపీలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇక్కడ తిరుపతిలో రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంటుంది, రాజమండ్రి, విశాఖపట్నము, ఆ తర్వాత ఇది గన్నవరం, విజయవాడ, ఆ తర్వాత తిరుపతిలో రేణిగుంట, తిరుపతి, కడప, ఇట్లా అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు అక్కడ. అనంతపురంలో ఉన్నది. అనంతపురంలో ఉందా? అనంతపురం సత్యసాయి గురించి ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ అక్కడ అవుతుంది. రైట్. ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉండే. మూసికి 100 మీటర్ల దాకా కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్. 50 మీటర్ల దాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు. 4 సీనియర్ ఆఫీసర్లతో కమిటీ. 50 నుంచి 100 మీటర్ల మధ్య నిర్మాణాలకు కమిటీ అనుమతి తప్పనిసరి. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసికి 100 మీటర్ల దాకా కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్, 50 మీటర్ల దాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని క్లియర్గా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఉత్తర్వులు జారీ చేసిండు. ఇక ఆ లోపల కడితే మళ్ళీ పోవచ్చు, జాగ్రత్త. ఎస్సీ గురుకులాల్లో ఐఐటి నీట్ కోచింగ్ 8వ తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సులు రాష్ట్ర వ్యాప్తంగా 10 కాలేజీల్లో ప్రారంభించేందుకు సర్కార్ నిర్ణయం. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా స్టూడెంట్లు ఎంపిక చేయబోతా ఉన్నారట. ఎస్సీ గురుకులాల్లో ఐఐటి నీట్ కోచింగ్ పరీక్షలు ట్రైనింగ్ ఇస్తా ఉన్నారట. ఇక గురుకులాలు అన్నిటికి సంబంధించి ఇంకా ఏదో ఎంట్రన్స్ రాలేదంటే ఇంకా అంటే అడ్మిషన్లకు సంబంధించి 5వ తరగతి అడ్మిషన్లు ఉంటాయి కదా, దానికి రాలేదంటే అది కూడా ఇస్తే మంచిగా ఉంటుంది, టైం అవుతుంది. ఇక శాంతి చర్చలకు మేము రెడీ. లెటర్ను విడుదల చేసిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ గిరిజన యువకులను బలగాల్లోకి తీసుకుని ఎన్కౌంటర్లు చేయిస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న హత్యాకాండాలను నిలిపివేయాలి, సానుకూల వాతావరణం కల్పిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని వెల్లడి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మావోయిస్టులు అత్యంత కీలకమైనటువంటి ప్రకటన చేసిర్రు. మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మావోయిస్టుల పైన అనేకమైనటువంటి దాడులు జరిగి ఎన్కౌంటర్లో వందలాది మంది మావోయిస్టులు ఇప్పటికే చనిపోయినారు. ఛత్తీస్గఢ్లో ప్రతిరోజు దండకారణ్యం అంతా కాల్పుల మోతతోనే తెల్లారుతా ఉంది. 15, 20, 50 ఇట్లా అనేక మంది మావోయిస్టులు చనిపోతూ ఉన్నారు. సో ఈ సందర్భంగా మావోయిస్టులు ఒక ప్రకటన విడుదల చేసిరు. 28వ తారీఖు అని చెప్పి కనిపిస్తోంది. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ శాంతి చర్చల కమిటీకి దేశ ప్రజలకు విజ్ఞప్తి. మధ్య భారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి. భారత ప్రభుత్వం సిపిఐ మావోయిస్టు బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలి అనే అంశంపై మార్చి 24న హైదరాబాద్లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. నేటి స్థితిలో శాంతి చర్చల కమిటీ ఏర్పాటును, అది శాంతి కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ సందర్భంగా శాంతి చర్చల పట్ల మా పార్టీ వైఖరిని తెలియజేస్తా ఉన్నాం. మావోయిస్టులు ఏం రాశారు అనేది క్లియర్గా చూస్తే 2024 జనవరిలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ కేంద్ర ప్రభుత్వం విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కగార్ పేరుతో విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల ప్రజలపై ప్రతిఘాతక యుద్ధాన్ని ప్రారంభించాయి. ఆ సమయంలో ప్రజల్ని మోసగించడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి విజయ్ శర్మ మా ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధమే, మావోయిస్టులు చర్చలకు రావాలి అని పదే ప్రకటనలు చేశాడు. ఆ సందర్భంగా మా పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి కామ్రేడ్ వికల్ప్ 2 సార్లు మా పార్టీ శాంతి చర్చలకు సిద్ధమని తెలియజేశారు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం కగారు పేరుతో ఆదివాసీ ప్రజానికంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యాకాండను నిలిపివేయాలని, బస్తర్ ప్రాంతంలో మోహరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సాయుధ బలగాలను బ్యారక్లకే పరిమితం చేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన చేశాడు. ఈ ప్రతిపాదన పట్ల స్పందించకుండా, జవాబు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 15 నెలలుగా విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాలన్నింటా ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ప్రతిఘాతక కగార్ యుద్ధాన్ని తీవ్రంగా కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 400కు పైబడిన సంఖ్యలో మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజావిముక్తి గెరిల్లా సైన్యానికి చెందిన వివిధ స్థాయిల కమాండర్లు, సభ్యులను, సాధారణ ఆదివాసీ ప్రజానికాన్ని హత్య చేశాయి. ఇందులో 1/3 సంఖ్యలో సాధారణ ఆదివాసీ ప్రజలు హత్య చేయబడ్డారు. విప్లవోద్యమ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ బలగాలు వేలాది మందిని అరెస్టు చేసి అక్రమ కేసులు మోపి జైళ్ల పాలు చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ప్రకారమే సాధారణ ప్రజానికాన్ని హత్య చేస్తున్నాయి. చుట్టివేసి, చంపివేసి, అంటే కార్డ్ అండ్ కిల్
ఆపరేషన్లో చిక్కుకుంటున్న మా పార్టీకి PLGAకు చెందిన నిరాయుధ సభ్యులను గాయపడి శత్రు సాయుధ బలగాలకు చిక్కిన సభ్యులను అమానవీయ చిత్రహింసలకు గురి చేసి హత్య చేస్తున్నాయి. మహిళా కామ్రేడ్స్ను సామూహిక అత్యాచారాలు చేసి హత్య చేస్తున్నాయి. అందుకే ఈ యుద్ధాన్ని నరసంహారం జీనోసైడ్ అంటున్నాం. ఈ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వం కమాండో బలగాల ముసుగులో భారత సైన్యాన్ని మోహరించింది. విప్లవోద్యమ ప్రాంతాలన్నీ కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించకుండానే అంతర్గత భద్రత కోసం సైన్యాన్ని ఉపయోగించడం రాజ్యాంగ వ్యతిరేకం. కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించాక గాని స్వంత దేశ ప్రజలపై సైన్యాన్ని ఉపయోగించడం రాజ్యాంగ మౌలిక భావనలకే వ్యతిరేకం. సామ్రాజ్యవాదుల దళారీ పెట్టుబడిదారుల భూస్వాముల దోపిడీ పీడనలను సుస్థిరం చేయడం కోసమే హిందూ రాష్ట్ర ఏర్పాటు కోసమే బీజేపీ పాలిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగారు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. దోపిడీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఇతర రాజకీయ పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు RSS బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించ తలపెట్టిన వికసిత్ భారత్ హిందూ రాష్ట్ర ఎలా ఉంటుందనేది కగారు యుద్ధం ద్వారా స్పష్టమవుతుంది. ఆదివాసీల పేదల రక్తమడుగుల పునాదులపై నిర్మాణం అవుతుంది. అది రేపు దేశంలో రైతాంగపు భూముల్ని, ప్రాకృతిక వనరులను, మార్కెట్ను, ప్రభుత్వ రంగ సంస్థలను దేశ విదేశీ కార్పొరేట్ల కట్టబెడుతుంది. మత మైనారిటీలపై వివక్షతను రాజ్యాంగబద్ధం చేస్తున్నది. సమాఖ్య వ్యవస్థను నాశనం చేసి నియంతృత్వ కేంద్ర ప్రభుత్వాన్ని ఆటోక్రటిక్ యూనిటరీ స్టేట్ను నిర్మిస్తుంది. తూర్పు మధ్య భారతంలో మా పార్టీ నాయకత్వంలో ఆదివాసులు, వారితో పాటు తరతరాలుగా నివాసం ఉంటున్న గైరాదివాసి పేద ప్రజానికం తమ జంగల్ జమీన్పై అధికారం కోసం, స్వయం పాలన అటానమీ కోసం, తమ సంస్కృతి సాంప్రదాయాల రక్షణ కోసం, తమ మాతృభాషల సంరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, మొత్తంగా సామ్రాజ్యవాద దళారీ పెట్టుబడిదారి భూస్వామ్య వ్యవస్థను కులదోసి సమసమాజ స్థాపన కోసం పోరాడుతుంటే బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రజా పోరాటాలను నిర్మూలించడం కోసం తూర్పు మధ్య భారతంలో కగారు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. సామ్రాజ్యవాదుల దళారీ పెట్టుబడిదారుల భూస్వాముల దోపిడీ పీడల నుంచి దేశంలోని పీడిత ప్రజలు, పీడిత సాంఘిక సముదాయాల, పీడిత జాతుల విముక్తి కోసం మా పార్టీ పోరాడుతుంటే ఆ పోరాటాలను అణచివేయడానికి పట్టణాల్లో, మైదానాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయుధ పోలీస్ బలగాన్ని, NIA లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఉపయోగించి పోరాడే ప్రజానీకంపై దాడులు చేస్తున్నాయి. ప్రజాపక్ష మేధావులపై భీమా కోరేగావ్ కుట్ర కేసును మోపి జైల్లో బంధించాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే దేశంలోని సకల పీడిత ప్రజలపై, పీడిత సాంఘిక సముదాయాలపై, పీడిత జాతులపై సామ్రాజ్యవాదులు, దళారీ పెట్టుబడిదారులు, భూస్వాములు సాగించే దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా మా పార్టీ పోరాడుతుంటే ఈ దోపిడీ పాలక వర్గాల దోపిడీ పీడనలను సుస్థిరం చేయడానికి బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రజలపై కగారు పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. విప్లవోద్యమ ప్రాంతాల్లో ఆదివాసీ యువకులను సాయుధ బలగాల్లో భర్తీ చేసుకొని వారి చేతనే ఆదివాసులను హత్య చేయిస్తున్నాయి. ఈ స్థితిలో ప్రయోజనాల కోసం మేము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమే. అందుకే శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదన చేస్తున్నాం. అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగారు పేరుతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్న హత్యాకాండలను, నరసంహారాన్ని నిలిపివేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపులు ఏర్పాటును ఆపివేయాలని ప్రతిపాదిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తే మేము తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తాం. మేము చేస్తున్న ఈ ప్రతిపాదనల ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని శాంతి చర్చల కమిటీకి దేశంలోని ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు, హక్కుల సంఘాలకు, ఆదివాసీ దళిత సంఘాలకు, విద్యార్థి యువజనులకు, పర్యావరణ కార్యకర్తలకు తదితరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతి చర్చల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరాల్లో, జిల్లా, తాలూకా కేంద్రాల్లో, యూనివర్సిటీలో ప్రచార క్యాంపెయిన్ను చేపట్టాల్సిందిగా మావోయిస్టు పార్టీ కోరుతా ఉంది. అభయ్ అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పేరు మీద ఈ లేఖ విడుదల చేసిరు. మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మేము కాల్పుల విరమణకు సానుకూలంగా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల కోసం వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. దానికోసం పౌర సమాజం అంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవాలి అనేటువంటి సారాంశాన్ని ఈ లేఖలో మనం చూడొచ్చు. రైట్, ఇది మావోయిస్టులకు సంబంధించి. ఇక కడవెండి కన్నీటి సంద్రం స్వగ్రామంలో ముగిసిన మావోయిస్టు రేణుక అంత్యక్రియలు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజా సంఘాల లీడర్లు, మాజీ మావోయిస్టులు, గ్రామస్తులు అంటూ కడవెండి గ్రామం, కడవెండిలోనే దొడ్డి కుమరయ్య గారు కూడా జన్మించినటువంటి స్థలం అది. ఆ కడవెండి గ్రామస్తురాలే రేణుక కూడా సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి ఆమె ఎన్కౌంటర్లో చనిపోవడంతో ఆమె అంత్యక్రియలు నిన్న కడవెండిలో జరిగినాయి. ఆ కార్యక్రమానికి భారీ స్థాయిలో కవులు, కళాకారులు, లెఫ్టిస్టులు, ప్రజా సంఘాల నాయకులు హాజరై కన్నీటి వీడుకోలు పలికారు ఆమెకు.
ఈమె రేణుకొక్కతే కాదు చాలామంది మావోయిస్టులు అంటే అమిత్ షా క్లియర్గా పార్లమెంట్ సాక్షిగా దీంట్లో రాజ్యసభలో క్లియర్గా చెప్పిండు 2026 కల్లా మావోయిస్టులను మొత్తం ఖతం చేస్తా అని చెప్పి. సో అది దాని కారణంగా ఇక్కడ వీళ్ళు వాళ్ళ భర్త కూడా పెద్ద లీడర్. అన్ని దేశాలపై పన్నులు వేస్తామని చెప్పి ట్రంప్ చెప్తా ఉన్నాడు. అన్ని దేశాల మీద పన్నులు వేస్తే అమెరికాను ఒంటరి చేయాలి, అంతే వెలేయాల్సింది అమెరికాని. ఇప్పుడు రెడ్డిగా ఆంధ్రజ్యోతి వార్తలు ఒకసారి చూద్దాం. రాతిగుండె తల్లి అమీన్పూర్ ఘటనలో దుర్మార్గానికి ఒడిగట్టింది కన్నతల్లేనంట. చిన్ననాటి స్నేహితుడితో కొన్నాళ్లుగా వివాహితర సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక పిల్లలను అడ్డు తొలగించుకుంటేనే పెళ్లి అని ప్రియుడు షరతు పెట్టిండట. ముక్కు నోరు అదిమి 3 పిల్లల్ని హత్య చేసిన రజిత, ఆమెతో పాటు ప్రియుడు శివకుమార్ అరెస్టు రిమైండ్ అట. వేస్ట్ ఫెలో అసలు. పిల్లలు అంటే వాడిని పెళ్లి చేసుకోవడానికి వీళ్ళని చంపేసిందట. వేస్ట్ మనిషి. మోదీ దిగి రావాలి, 42% బీసీ రిజర్వేషన్లకు అనుమతించాలి, లేదంటే ప్రధాని గద్దె దిగాలి. ఉద్యమం దేశమంతా కార్చిచ్చులా వ్యాపిస్తుంది. బీసీల ఆగ్రహ జాలలకు బీజేపీ మసి అవుతుంది. దేశాన్ని జాగృత పరుస్తాం, అన్ని పార్టీలను ఏకం చేస్తాం. దిగిరాకపోతే గ్రామాల్లో మీ గద్దెలు కూలుతాయి. అధికారం ఉందని ఆధిపత్యం చెలాయిస్తే ఊరుకోం. బీసీ ముసుగులో ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని ఏలలేరు. రిజర్వేషన్లకు అనుమతిస్తే సభ పెట్టి సన్మానం చేస్తాం, లేదంటే ఎర్రకోటపై జెండా ఎగరేసి సాధించుకుంటాం. బండి సంజయ్ ప్రాణాలొద్దు, రిజర్వేషన్లు ఇస్తే చాలు. ఢిల్లీ బీసీ పోరు గర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఇవన్నీ డైలాగులు, ఈ డైలాగు ఉత్త డైలాగులే. ఇక్కడ తన దగ్గర ఉన్నటువంటి అంశాలను అమలు చేస్తే అంతవరకు జాలిగా. ఇక రిజర్వేషన్ల సంగతి బీసీ రాజ్యం వచ్చినప్పుడు చూసుకుంటారు. దాన్ని ఎట్టి పరిస్థితిలో ఉద్యోగాలు స్థానిక సంస్థలో 42% కాదు 56% రిజర్వేషన్ బీసీలకు దక్కాల్సిందే. ఎట్లా తెచ్చుకోవాలో బీసీలకు తెలుసు. చట్టసభల్లో కూడా దక్కాలి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా. ఎస్సీలో అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదు. న్యాయపోరుతో భూమిని కాపాడాం. ఇక సాఫ్ట్వేర్ హబ్గా మార్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తాం. బీఆర్ఎస్ బిల్లీరావుతో కుమ్మక్కై భూమిని కాజేయాలనుకుంది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటున్నాడు. రైట్, ఇక్కడ కవిత గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే మై హోమ్ రామేశ్వరరావు కడుతున్నటువంటి భూముల మీదకి నీ బుల్డేజర్ తీసుకుపోతావా అని చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎందుకు చేసింది ఆ వ్యాఖ్యలు, ఏం కథ అనేది రేవంత్ రెడ్డి గారు తెలుసు. మై హోమ్ రామేశ్వరరావు తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన ఉన్నాడుగా, ఈ వెంకటరామరెడ్డి. సీఎం వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ను ఎగతాళి చేయడమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఉప ఎన్నికలు రావంటూ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ధ్వజం. అసెంబ్లీలో నేతల వ్యాఖ్యలకు పవిత్రత ఉంటుందని వ్యాఖ్య. మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పాలంటూ సూచన. అనర్హత పిటిషన్లపై స్పీకర్ 4 ఏళ్ల పాటు చర్య తీసుకోకున్నా న్యాయస్థానాలు చేతులు కట్టు కూర్చోవాలని ఆగ్రహం. ఆర్టికల్ 142 ప్రకారం తాము చర్యలు తీసుకోవచ్చని వెల్లడి. సభాపతి నిర్ణయంపై సమీక్ష చేసే అధికారం కోర్టుకుంది. కానీ ఈ కేసులో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలే. రోహత్గి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ. ఒకవేళ స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకోకుంటే రాజ్యాంగ సంరక్షకులుగా ఉన్న ఈ దేశ కోర్టులు నిస్సాయంగా ఉండిపోవాల్సిందేనా? ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. స్పీకర్ మా అభ్యర్థనకు స్పందించకుంటే ఆర్టికల్ 142 ప్రకారం చర్యలకు ఉపక్రమించే అధికారం మాకుంటుంది. గతంలో ఒక స్పీకర్ను కోర్టుకు పిలిపించామని మర్చిపోవద్దని చెప్పి ధర్మాసనం గట్టిగా చెప్పినటువంటి మాట. గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. నిజంగానే నిండు సభలో సీఎం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే రాజ్యాంగంలోని ప్రజాప్రతినిధుల ఫిరాయింపులకు సంబంధించిన 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడం కిందికే వస్తుందని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మహిష్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన 3 వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ఆర్యమ సుందరం మార్చి 26న అసెంబ్లీలో స్పీకర్ సాక్షిగా సీఎం చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి ఈ సమయంలో జోక్యం చేసుకుని జరుగుతున్న విచారణ అసెంబ్లీ ప్రొసీడింగ్స్కి సంబంధించినటువంటి అంశాలుగా అని చెప్తా ఉన్నాడు. మొత్తానికైతే సుప్రీంకోర్టు ఈ విషయంలో వాస్తవానికి సీరియస్గా ఉన్నప్పటికీ ఎంతవరకు ముందుకు పోతుందని డౌటే, గ్యారంటీ లేదు. మూసీ బఫర్ జోన్లో నిర్మాణాలపై నిషేధం. 50 నుంచి 100 మీటర్ల లోపు కొత్త నిర్మాణాలకు మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు అనుమతి లేదంట. రోడ్లు, బ్రిడ్జులు నిర్మించాలన్నా అధికారుల కమిటీ ఆమోదం పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయాలా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు మళ్ళీ అడుగుతుండు.
అరే పిల్లలతోని సమ్మర్ హాలిడేస్ కదా మేము ఫ్యామిలీ అంతా పోయినాం బాయ్ సాబ్ రైట్గా. రైట్ రైట్గా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలా, వేటు వేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ, వేటు వేయవద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రైట్, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను 4-5 రోజులు లేనంటే పిల్లలకు సెలవులు వచ్చినాయి కదా, జర అట్లా తీసుకుపోయి ఫ్యామిలీతో అందరం కలిసి పోయి వచ్చినాం బాయ్ సార్. టూర్ అది నా వ్యక్తిగతమైనటువంటి టూరు. రైట్గా మూసి అయిపోయిందా? ఇక చెట్లు నరికివేత ఆపండి, గురువారం దాకా కంచె గచ్చిబౌలిలో ఎలాంటి పనులు వద్దు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. నేడు మళ్ళీ విచారణ. ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అడవే. ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అది అడవేనట. వాల్టా చట్టం ప్రకారం 3 మీటర్ల కంటే ఎత్తున్న ఒక్క చెట్టును కొట్టేయాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. ప్రభుత్వం భూమి అయినా ప్రైవేట్ భూమి అయినా నిబంధనలు వర్తిస్తాయి. అడవిలో చెట్లు కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సిందే. కమిటీ వేయకుండా ప్రభుత్వం సుప్రీం తీర్పును ఉల్లంఘించింది. హైకోర్టులో పిటిషనర్ల తరఫు లాయర్ల వాదన. అది ప్రభుత్వ భూమే, పరిశ్రమల కోసం ఉద్దేశించిందే. కంచగచ్చిబౌలి అటవీ భూమి అని ఏ రికార్డులోనూ లేదు. పాములు, ముంగీసలు, నెమళ్ళు ఉంటే అడవి అవుతుందా? అలాగైతే హైదరాబాద్లో చాలా ప్రాంతం అడవే. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన. ఐఎంజీ భారత్ తీర్పులో కంచకచ్చిబౌలి భూమి స్వభావం ఏంటనేది ఉందా? అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించిన హైకోర్టు. ఇదో పంచాయతీ. మళ్ళా ఎస్సీలో లాఠీ చార్జ్, విద్యార్థులు ప్రొఫెసర్లపై లాఠీ జులిపించిన పోలీసులు, 30 మందికి గాయాలు. వేలం నిర్ణయాన్ని రద్దు చేయాలి, లేకుంటే ఆందోళన ఉధృతం. విద్యార్థి సంఘాల హెచ్చరిక. ఇక వర్సిటీలకు 100 ఎకరాలు ఎందుకు? ఇదే మహారాజుల కాలం కాదు. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జాగ తీసుకొని పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తాను పెట్టిండు. సరే, అది అందులో ఒక అటెన్షన్ డైవర్స్ కార్యక్రమం చేసిండు. అప్పుడు ఆయన చేసిండు. ఇప్పుడు దాన్ని వీళ్ళు వైరల్ చేస్తున్నారు అంతే. మొత్తం అంటే ఒకదాని మీద క్లిక్ చేయి. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ డీర్స్ అన్ని జేసీబీ లైట్లలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక కొట్టుమిట్లాడుతున్నాయి. ఇదంతా హెచ్సియు యూనివర్సిటీ 400 ఎకర్స్ ల్యాండ్ మన గవర్నమెంట్ డిఫారెస్టేషన్ చేసి దాన్ని 400 ఎకర్స్ని ప్లాట్స్గా డివైడ్ చేసి రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇద్దామని ప్లాన్ చేస్తుంది. ఒక చెట్టు ఆర్ ఒక ఫారెస్ట్ బిల్డ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనే మినిమం ఐడియా లేకుండా ప్రొఫెసర్లు కూడా పాల్గొంటున్నారు. చెప్తా. ప్రొఫెసర్లు కూడా పాల్గొంటూ ఉన్నారు. వెళ్ళాల్సి బండి ఇక్కడ నుంచి ఇదే బండి ప్రొఫెసర్లు వచ్చిండ్రు, వాళ్ళకు విద్యార్థులకు సపోర్ట్ చేస్తూ అక్కడ పోతాం. జై ఎత్తులు లేదు, ఎక్కడ ఎత్తుడు ఎక్కడ దించుడు. అది రైట్గా ఇది హెచ్సి భూములకు సంబంధించినటువంటి అంశం. ఇవాళ ఒకసారి పోయిరా చూడు అది ఏందో. రైట్గా శాంతికి మేము సిద్ధం. ఆపరేషన్ కగార్ నిలిపివేస్తే కాల్పుల విరమణ. కగార్ ఓ నరమేధం, 400 మంది హత్య. అమానుష చిత్రహింసలు పెట్టి మహిళలపై గ్యాంగ్ రేప్ చేసి చంపుతున్నారు. సొంత ప్రజలపై సైన్యం రాజ్యాంగ వ్యతిరేకం. కార్పొరేషన్ అంటే రాజ్యాంగ వ్యతిరేకం గురించి మావోయిస్ట్ పార్టీలు మాట్లాడుతూ ఉంటే కొద్దిగా మరి రాజ్యాంగంలో ఎక్కడ కూడా మీరు సాయుధంగా జరపాలి, తుపాకులు పట్టాలని ఎక్కడ కూడా లేదు. అందుకోసం మావోయిస్టులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇక్కడ బీసీ ఉద్యమంలో ఉంది. ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంలోకి రండి, ప్రజాక్షేత్రంలోకి రండి, ఆ తుపాకులు ఇడిచిపెట్టండి. ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా మనం యుద్ధం చేయొచ్చు. చరిత్రలో తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వచ్చిన దాఖలాలు లేవు.
కార్పొరేట్లకు వనరుల అప్పగింత, దోపిడీ సుస్థిరం, ఇవే హిందూ రాష్ట్ర లక్ష్యాలు. బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలే దోషులు. మావోయిస్టు పార్టీ బహిరంగ ప్రకటన. ముందు తుపాకులు వీడండి, నక్సలైట్ల ప్రకటనపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక కౌంటర్ చేసింది. విస్తరణకు విరామం అయింది. ఇంకా నిర్ణయానికి రాని కాంగ్రెస్ అధిష్టానం. వక్ బిల్లుపై ఏఐసిసి బిజీగా ఉంది. మంత్రివర్గ విస్తరణపై ఈ నెల 2వ వారంలో నిర్ణయం. ఢిల్లీకి ఆశావాహులు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు బాసటగా జానారెడ్డి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు బాసటగా అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎవరున్నారు? మల్రెడ్డి రంగారెడ్డి ఉంటాడు, వీళ్ళంటాడు. రెడ్లకు బాసటగా జానారెడ్డి. ఇట్లా రాయ. తమకు చోటు కల్పించాలని మాదిగ లంబాడ వర్గం నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారట. రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఎపిసోడ్కు కాంగ్రెస్ అధిష్టానం చిన్న విరామం ఇచ్చిందా? వక్ బిల్లు పైన సంస్థాగత వ్యవహారాలను బిజీగా ఉన్న ఏఐసిసి పెద్దలు నిర్ణయాన్ని మరో వారం పాటు వాయిదా వేశారా? ఈ నెల 2వ వారం కేబినెట్ విస్తరణ పైన నిర్ణయం వెలువడనుందా? ఈ ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణపై గత నెల 24న ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల తుది దఫా చర్చలు ముగిశాయి. మంత్రివర్గ విస్తరణ శాఖల మార్పునకు సంబంధించిన ఉమ్మడి సమావేశంలోనూ విడివిడిగాను నేతలు తమ అభిప్రాయాలను అధిష్టానం చెప్పారు. ఈ దఫా సమీకరణలను బట్టి 4 లేదా 5తో మంత్రివర్గాన్ని విస్తరించాలన్న అవగాహనకు వచ్చారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాం రెడ్డి తదితర పేర్లపైన పరిశీలన చేశారు. అయితే ఇందులో రాజగోపాల్ రెడ్డి, కోదండరాంలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పరిగణలోకి తీసుకొని చర్చించారు. బీసీ సామాజిక వర్గంలో పార్టీ ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్, విజయశాంతి పేర్లపైన చర్చ జరిగిందట. అయితే ఇప్పటికి 7 ఉన్నారు. ఇంకొక 3 తీసుకొస్తే 10 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అవుతారు అన్నట్టు. మీరు ఈ చూడరాదు. మీరు ఈడ 42% ఇవ్వకుండా మీరు దుకాణం పెట్టరు, ఎట్లుంటుందో చూడండి. వక్ బిల్లులకు లోక్సభ ఓకే, అనుకూలంగా 226 ఓట్లు, వ్యతిరేకంగా 163 ఓట్లు. ప్రతి సవరణ మీద ఓటింగ్కు పట్టుబట్టిన విపక్షాలు. అర్ధరాత్రి దాటాక అన్ని సవరణలపై ఓటింగ్తో ఆమోదం. వక్ బిల్లు పేరును ఉమీద్గా మార్చిన కేంద్రం. ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 40 అత్యంత క్రూరమైంది. దాంతో ఏ భూమినైనా తమదేనని వక్ బోర్డు ప్రకటించవచ్చు. అలాంటి దారుణమైన సెక్షన్ను రద్దు చేశాం. లేదంటే పార్లమెంట్ కూడా వక్ ఆస్తే అంటారు. జేపీసీ చేసిన అనేక సిఫార్సులను పొందుపరిచాం. పేద ముస్లింల కోసం వక్ఫ్ ఆస్తులను వినియోగించాలి. బిల్లుపై చర్చలో మైనార్టీ వ్యవహారాల మంత్రి రిజిజు బిల్లు రాజ్యాంగ విరుద్ధమని చెప్పి కాంగ్రెస్, ముస్లింలకు న్యాయం చేసేందుకే బిల్లు అని అమిత్ షా. బిల్లు ప్రతులను చించివేసిన మజ్లిస్ ఎంపీ ఓవైసీ. ఇక ప్రభుత్వమే ఫైనల్. పాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమే, కోర్టులు కాదు. పార్లమెంటుకు ప్రజలకు అదే జవాబుదారీ. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్. ఆంధ్రజ్యోతి. కుంట్లూరు అక్రమ వర్గీకరణపై కదిలిన రెవెన్యూ. ప్రభుత్వ భూమిని పరిశీలించిన యంత్రాంగం. అక్రమ నిర్మాణాలపై ఆరా. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించిన తహసీల్దార్. 200 కోట్ల రూపాయలకు సంబంధించిన 2 ఎకరాల భూమి అంట. దాన్ని కత్తం చేద్దామని చూస్తుంది. అంటే ఒకసారి ఈ పోల్ చూద్దాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలా? వేటు వేయాలి అని చెప్పి 83% మంది అభిప్రాయపడుతున్నారు. వేటు వేయకూడదని చెప్పి 17% మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఒకసారి శరార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. రాష్ట్ర సర్కార్కు ఇక్కట్లే. రేవంత్కు తలనొప్పిగా కంచగచ్చిబౌలి భూ వ్యవహారం. 400 ఎకరాలు వేలం కష్టమే. అడ్డంకిగా మారనున్న హైకోర్టు పర్యావరణ శాఖ ఆదేశాలు. ఏం చేయాలనే దానిపై సర్కార్ తర్జన భర్జనలు. కీలకంగానున్న హైకోర్టు తీర్పు. కంచగచ్చిబౌలి భూమి అమ్మితేనే సర్కార్ కామ్దాని. భూమి వేలం జరగకపోతే రేవంత్ సర్కార్ పాలనలో మరిన్ని ఇబ్బందులే అంటూ. ఇప్పుడు ఆ భూమి అమ్మడం ఎందుకు అనంటే ఆదాయం కావాలి. ఆదాయం వస్తేనే అది ముంగడిపోతుంది. ఇక స్టూడెంట్స్ను కావాలనే రెచ్చగొడుతున్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. కంచగచ్చిబౌలి భూమిపై విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. అందుకే ఆయా పార్టీలు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయి. కంపెనీలకు, సంస్థలకు భూములు కేటాయిస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇవేవి పట్టించుకోకుండా బీఆర్ఎస్, బీజేపీలు అనవసరంగా వివాదాలు సృష్టించడం సరికాదని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు అంటూ ఉంటే, జింకలు నెమళ్ళు ఎక్కడున్నాయి? ఆ ఫోటోలు గ్రాఫింగ్ చేశారు. తర్వాత కేటీఆర్ తన తీరును మార్చుకోవాలి. టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాన్ దయా. జింకలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలి. హెచ్సియు వివాదంపై సుమోటోగా కేసు పెట్టాలి. సీఎం మంత్రులను అరెస్ట్ చేయాలి. అప్పుడే తెలంగాణ సురక్షితంగా ఉంటుంది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్మబద్ధమైంది. బీసీల సాధికారతకు బీజేపీ వ్యతిరేకం. బీసీల లెక్కలు తేలుతుందనే 2021 జనాభా లెక్కలను కేంద్రం వాయిదా వేసింది. సమిష్టి కృషితోనే బీసీల హక్కులు సాధిస్తాం, లేకపోతే ఎర్రకోటపై జెండా ఎగరేసి బీసీ సాధికారతకు బాటలు వేస్తాం. హస్తినలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల పెంపు న్యాయబద్ధమైంది. ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం. మాకు సముచిత స్థానం దక్కే వరకు ఊరుకోమని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇక జంతర్ మంతర్లో బీసీ సంఘాల మహాధర్నా. బీసీ సంఘాల ధర్నాపై బీజేపీ ఫైర్. అది బీసీ గర్జన కాదు, మాయా గర్జన. బీసీ రిజర్వేషన్ల పెంపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. కేంద్ర మంత్రి టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు.
ఇప్పుడు మంత్రి 42% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చి చిత్తశుద్ధిని ప్రదర్శించుకుంటాడు ఇప్పుడు చూడు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఒక వార్త. ఇక పాక్ కవ్వింపు, భారత్ గట్టి కౌంటర్. 5 చొరబాటుదారుల కాల్చివేత, సరిహద్దులో చొరబాట్లకు ఆర్మీ చెక్ పెట్టిందట. ఎల్ఆర్ఎస్ రాయితీకి గడువు పొడిగింపు నెలాఖరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు 25% రాయితీతో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. ఇక ప్రజలకు మనోధైర్యం వచ్చేలా మహాసభ. సభకు జనాలను భారీగా తరలించాలి. నియోజకవర్గం నుంచి 1,00,000 మందికి తగ్గొద్దు. ముఖ్య నేతల కేసీఆర్ సూచనలు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించిండు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవం 27 తారీఖు ఉన్నది. చూస్తూ ఉండాల్సిందేనా సుప్రీంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ. స్పీకర్ ప్రత్యేక అధికారాలు కోర్టులు తీసుకోలేవన్న రోహత్గి. 4 ఏళ్లు చర్యలు తీసుకోకపోయినా ఊరుకోవాలా, కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయన్న సుప్రీంకోర్టు అంటూ ఒక వ్యాఖ్య ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడుకుందాం. ప్రభుత్వానికి మావోయిస్టుల ప్రతిపాదన. కోంబింగ్ వెంటనే ఆపేయాలని కండిషన్, అయితేనే కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటన. మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసినటువంటి వార్తను మనం ఇప్పటిదాకా చూసుకున్నాం. ఇక కామ్రేడ్కు కన్నీటి వీడ్కోలు. ముగిసిన రేణుక అంత్యక్రియలు, జనసంద్రమైన కడవెండి గ్రామం. సో అక్కడ ఇక విస్తృత ప్రయోజనాల కోసమే వక్ఫ్ చట్టం. విపక్షాలు బిల్లును వ్యతిరేకించడం అర్ధరహితం. వక్ఫ్ బిల్లు రాజ్యాంగబద్ధమే. ఓటు బ్యాంక్ కోసమే కొన్ని పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న లోక్సభ ముందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు. సుదీర్ఘ చర్చకు స్పీకర్ అనుమతి. బీజేపీ తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయట. గట్టిగా ఇది శనార్థి తెలంగాణలో ఉంటే ఒకసారి పల్లెలో ఉన్నటువంటి వార్తలను పరిశీలిద్దాం. నిజ నిర్ధారణ నివేదిక ఇవ్వండి. కంచగచ్చిబౌలి భూములపై స్పందించిన కేంద్రం ఇక నివేదిక పంపాలని రాష్ట్ర అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేసిండ్రు. జేసీబీలు ఇవన్నీ ఇట్లుండే చెట్లు మొత్తం జేసీబీలు పెట్టేసి మొత్తం తీసి పడేసిండ్రు. ఇటుగా ముంబై ఓనర్గా సారానట. ఐపీఎల్ ఏమో 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోతే చూస్తూ ఉండాల్సిందేనా. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీం కామెంట్స్. ఇక స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. రైట్గా మనకు వనరులు అనేకం ఉన్నాయి. నిన్న ఒక 40 ఎకరాల భూమి అమ్మితే 2,000 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇది ప్రజాధనం. ఈ డబ్బును 100% ప్రజల సంక్షేమం కోసం, కార్మికులు, కర్షకులు, దళితులు, పేదల కోసం ఖర్చు చేస్తాం. ప్రతి ఒక్కరూ తలా ఎత్తుకొని మా తెలంగాణ అని చెప్పుకునేలా చేస్తామని 2021లో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట. అమ్ముదామని ఎల్రావణ గారు టీఆర్ఎస్లో చేరిన సందర్భంలో. ఇక గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలు హెచ్సియు భూమి కాదు, ప్రైవేట్ వ్యక్తి కేటాయించిన భూమిని న్యాయ పోరాటంతో స్వాధీనం చేసుకున్నాం. ఈ భూమిని రాష్ట్ర అభివృద్ధి కోసం టీజీఐఏసీ కేటాయించడం, ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలు వచ్చేందుకు లేఅవుట్లు వేయాలని సూచించాం. ఆ భూమిలో పులులు, సింహాలు లేవు, గుంటనక్కలు ఉన్నాయి, వాటికి గుణపాఠం చెప్తామని చెప్పి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూముల అర్రాసులో పోటాపోటీ. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. సర్కార్ భూములను అమ్ముతున్న ప్రభుత్వాలు. 1000 కోట్ల సమీకరణకు అర్రాసులు. ఉచిత పథకాల అమలు కోసం విలువైన జాగాలు హంఫట్. కంచెగచ్చిబౌలి భూముల వేలంలో కాంగ్రెస్ తీరుపై విమర్శలు. గతంలో కోకాపేట, కానామెట్, ఉప్పల్, బగాయతు, పుప్పలగూడ, రాజేంద్ర నగర్లో భూములు అమ్మిన బీఆర్ఎస్ 1000 ఎకరాలకు పైగా విక్రయించి 30,000 కోట్ల వరకు సమీకరణ చేసిరు. భూములు అమ్మాలే, దందాలు నడపాలి, అయిపోయినాక ఇంకేం మిగిలింది ఆలనే అమ్మాలి. బీసీలకు బీజేపీ వ్యతిరేకం. బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కలను వాయిదా వేశారు. ఇక బీసీల రిజర్వేషన్ కోసం ఎంతవరకైనా పోరాడుతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఇక ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాల ధర్నా. బీసీ రిజర్వేషన్లను 42% పెంపు బిల్లును పార్లమెంట్లో పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. రెడ్డిగా పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తి అంటారని చెప్పి రిజిజు చేసినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చుగా. మీరు హామీ ఇచ్చి కేంద్రంపై నెపమా. బీసీ రిజర్వేషన్ల పెంపు మీ పరిధిలో లేకపోతే ఎలా హామీ ఇచ్చారు? బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేకనే రేవంత్ రెడ్డి ఈ డ్రామాలు ఆడుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీల శాతం ఎంత? సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీల శాతం ఎంత? ఇప్పుడు ఎంత ఉన్నారంటే బీసీల 11%. 42 ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం 44 రావాలంటే 8 మంది మంత్రులు రావాలి. 2 ఉన్నారు ఇప్పుడు. సిల్వర్ జూబ్లీ వేడుకలపై కేసీఆర్ ఫోకస్. 27న వరంగల్లో భారీ బహిరంగ సభ. పార్టీ నేతలతో గులాబీ నేత వరుస భేటీలు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నేతలతో సమావేశం నిర్వహించినట. ఇక విద్యార్థులపై విరిగిన లాఠీ. ఆందోళన చేస్తున్న హెచ్సియు స్టూడెంట్లపై లాఠీ చార్జ్. క్యాంపస్ను చుట్టుముట్టిన వేలాది మంది పోలీసులు. మద్దతు తెలిపేందుకు తరలి వచ్చిన ఇతర వర్సిటీల స్టూడెంట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, నిరసనలు చేపట్టారట. ఇక ప్రియుడి కోసం 3 పిల్లలను చంపిందంట దుర్మార్గురాలు. ఇక అమీన్పూర్లో చిన్నారుల హత్య కేసులో వీడిన మిషనరీ. కన్నతల్లే పిల్లలను చంపినట్లుగా తేల్చిన పోలీసులు. నిందితురాలితో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఒక వార్త. ఇక ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంపు మళ్ళీ పొడిగించిన ప్రభుత్వం ఏప్రిల్ 30కు ఛాన్స్. ఇక మల్కా కుమ్రయ్య హౌస్ అరెస్ట్, హెచ్సియుకు వెళ్తారన్న సమాచారంతో ఇంట్లో నిర్బంధించిన పోలీసులు. నిర్బంధాలతో పోరాటాన్ని ఆపలేరని చెప్పి మల్కా కుమ్రయ్య నిన్న ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి మల్కా కుమ్రయ్య గారిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇక సెక్రటేరియట్ ముట్టడించిన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి అరెస్ట్. ఇక పనులు ఆపండి, కంచగచ్చిబౌలి భూమి వ్యవహారంపై హైకోర్టు కామెంట్స్. వట ఫౌండేషన్ పిటిషన్పై పిటిషన్ అని రాయాలి, పటిషన్ అని పడ్డది. విచారణ చేపట్టిన న్యాయస్థానం అంటూ ఒక వార్త. ఇవి పల్లెలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి ఇక సాక్షిలో ఎలాంటి వార్తలు ఉన్నాయి తెలంగాణ మిగతా ఇది చూస్తే, భారత్పై 26% సుంకాల మూత మోగించిన డొనాల్డ్ ట్రంప్, వియత్నాంపై 46%, చైనాపై 34%, యూకేపై 10% టారిఫ్లు, అన్ని దేశాల ఆటోమొబైల్స్పై 25% టారిఫ్లు వేస్తున్నట. దయగల 3 తలుపు దగ్గర తీసుకొచ్చినట్టు మిగతా వాళ్ళకి 46, 34 ఉన్నాయి, మనకి అదే దయగల 3. అయితే ఏమన్నాడంటే ఏది భారతదేశం మా పైన 52% వేస్తుంది, మేము అందులో సగం వేస్తున్నామని 26% వేసినట. మన మోడీ గారు ఇక మళ్ళీ నా దోస్త్ అని చెప్తాడు. హద్దు మీరిన పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత భూభాగంపై పాక్ కాల్పులు జరిపింది. భారత సైన్యం గట్టిగా బదులిచ్చిందట. మృత్యుతో 108 గంటల పోరాటం. మయన్మార్లో భూకంప స్థితిలో చిక్కుకున్న ఓ హోటల్ కార్మికుడు 108 గంటల పాటు మృత్యుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాట. గ్రేట్ అసలు. బాకీ ఉంటే గట్లుంటుంది. వక్ బిల్లు పాసు. వాడివేడి చర్చ అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. అనుకూలం 288, వ్యతిరేకం 232. కరెక్ట్. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, డిఎంకే తదితర పక్షాలు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్ఆర్సీపీ, ప్రతినిధించేసిన ఓవైసీ. నేడు రాజ్యసభ ముందుకు బిల్లు రాబోతుందట వక్ఫ్ ఆస్తులకు. అసలు బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, వక్ఫ్ ఆస్తుల వినియోగంలో అవినీతిని రూపుమాపి పూర్తి పారదర్శకత తీసుకురావచ్చు. వక్ఫ్ ఆస్తులపై అగాఖానీలు, బొరాలు, పస్మందా ముస్లిం మహిళలకు భాగస్వామ్యం దక్కుతుంది. ఆస్తుల నమోదుకు తప్పనిసరి చేయడం వల్ల వాటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయచ్చు. వక్ఫ్ బోర్డులో మహిళలకు కూడా విధిగా స్థానం కల్పించడం ద్వారా లింగ సమానత్వం సాధ్యపడుతుంది. ముస్లిం దేశాల్లో కూడా వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. ఇక బిల్లుకు వ్యతిరేకించిన పక్షాలు ఏం చెప్తా ఉన్నారంటే, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పించడం అంటే ఆర్టికల్ 26 ద్వారా రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కును వ్యతిరేకం. ఇది ఏ తరహాలో ఇతర మతాలకు చెందిన బోర్డులో ముస్లింలను నియమిస్తారా? వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ డేటాబేస్లో విధిగా నమోదు చేయని పక్షంలో వాటికి సంబంధించిన వివాదాల్లో కోర్టులో ఆశ్రయించే వీలుండదనడం చాలా క్రూరమైన నిబంధన. పేద ముస్లింలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. అందుకే బిల్లులో వక్ఫ్ బోర్డులను సమర్థంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి విపక్షాలు ఆరోపణలు చేసినాయి. వీళ్ళ అసలు యాక్చువల్గా వీళ్ళు దూదేకులో ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా వక్ఫ్ బోర్డులోకి రారంట. మరి ఇది కూడా కరెక్ట్ కాదు కదా. ఇక కుదిరితే సయోధ్య, లేకుంటే ధర్మయుద్ధం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచితే మోదీకి ఏం నొప్పి? ఇక ఢిల్లీలో బీసీ పోరు గర్జన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. రిజర్వేషన్లు పెంచకుంటే గద్దె దిగాలి, లేదంటే గద్దె కూలాలి. ఇకపై ఢిల్లీకి విజ్ఞప్తులతో మీరు గల్లీలోకి ఎలా వస్తారో చూద్దాం. అంటే మేము కేంద్ర ప్రభుత్వంతో డిస్కషన్కు పోము. పోకుంటే యుద్ధ క్షేత్రాన్ని మీరు చూడండి, ఎంత తెలివిగా బీసీలతోటి బీసీల ఏళ్ళు బీసీల కళ్ళలో పెట్టి రారి బిడ్డ ఇడికి అని చెప్పి చెప్తా ఉన్నారు. మన బీజేపీ కమాండర్ యాత్ర ప్రతినిధే మోడీ. బీసీలారా యుద్ధం చేయండి, మీకు దండగా. మేమెందుకు యుద్ధం చేస్తాం భయ్? నాకు అర్థం కాలే. చెప్పింది మీరు కదా, మేమెందుకు యుద్ధం చేయాలి? ఇంకా మళ్ళీ ఎంతమంది శ్రీకాంతాచార్యులు అవసరం పడతారు దీనికి చెప్పు. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కులగణన నిర్వహించామని చెప్పేసి అంటున్నాడు. ఆ స్ఫూర్తితో నియమిస్తే ఏ కులానికి ఎంతమంది ఉన్నారని చెప్తుండే. చెప్పు ఈడ చేసిన కులగణంలో ఏ కులం ఎంత ఉందో ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టలేదు చెప్పు. బయట పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు అది పూర్తిగానే వాళ్ళకి పూర్తి చేసిరా ఇప్పటికైనా, ఇప్పుడు కూడా చేయలేదు. బందిపోట్ల కాంగ్రెస్ సర్కార్ తీరు, జేబులు నింపుకునేందుకు సీఎం మంత్రులు పోటీ అని చెప్పి కేసీఆర్ ఫైర్. సీఎం మనస్తత్వానికి అద్దం పడుతున్న హెచ్సియు భూముల వ్యవహారం. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు, దాన్ని ఎవరు రక్షించలేరు. పదవి కోసం ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ను దెబిరించే పరిస్థితిలో ఉన్నారు. దేబిరించే పరిస్థితులు, అడుక్కున్న పరిస్థితులు ఉన్నారు. ఉమ్మడి మెదకు నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలతో ఎర్రవెల్లో భేటీ. ఇక స్పీకర్ చర్యలు తీసుకోకుండా చేతులు కట్టుకొని చూస్తుండాలా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. స్పీకర్ను కోర్టులు ఆదేశించజాలవన్న న్యాయవాది రోహత్గీస్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిందట కోర్టు. ఇక కొంచెం సులభమే. జేఈ మెయిన్ 2వ సెషన్ పరీక్షలు ప్రారంభం. తొలి సెషన్లో పోల్స్తే ఈసారి సులభ ప్రశ్నలు. కెమిస్ట్రీ కఠినం, ఫిజిక్స్ ఓ మాదిరి. గణితంలో సాగతీత ప్రశ్నలు తగ్గుదల. ఎన్సీఆర్టీ సిలబస్కి ప్రాధాన్యం. పాత పేపర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు. తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మావోయిస్టు పార్టీ ప్రకటించినటువంటి లేఖపైన ఒక వార్తను సాక్షిలో తీసుకుంటే,
ఇక చెట్ల నరికివేత ఆపండి, 400 ఎకరాల భూమి చదువుతో జీవవైవిధ్యం పర్యావరణం దెబ్బతింటుందన్న పిటిషనర్లు భవిష్యత్ తరాల ఆక్సిజన్కు అవస్థలు పడాల్సి వస్తుందని ఆందోళన. నిపుణుల కమిటీ వాల్టా అనుమతి లేకుండానే చెట్ల నరికివేత కొనసాగుతుంది. ముమ్మాటికి ఇది ఇండస్ట్రియల్ భూమే, అటవీ భూమి కాదన్న సర్కార్ 2003లో చంద్రబాబు సర్కార్ ఓ దొంగ కేటాయించిందన్న ఏజీ. రూపాయలు 1000 కోట్ల విలువైన భూములను వైఎస్ఆర్ రక్షించారని వెల్లడి. ఆయన నిర్ణయాన్ని న్యాయస్థానాలు సమర్థించాయని స్పష్టీకరణ. 1000 భూములను ప్రస్తుతం పరిశ్రమలకు కేటాయిస్తున్నామని వివరణ. ఈ పరిశ్రమలలో ఏం బీసీల పరిశ్రమలా వేమన్నా మళ్ళీ మీకేగా? అందులో తెలంగాణలోకి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి? 80% ఉద్యోగాలు వేరే రాష్ట్రాల్లో లేవు. కంచగచ్చిబౌలి భూములపై సర్కార్కు హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ నేటి వాయిదా వేసిన ధర్మాసనం చెట్ల నరికివేత ఆపండి ఆదేశించింది. ఢిల్లీ కబంధ హస్తాల్లోంచి భూముల చెరబెడిపించాం. 400 ఎకరాలు ప్రభుత్వానివే, అందులో విక్రమార్క గారు అంటారు నైతికంగా ఆ భూములు హెచ్సియు భూముల వివాదాన్ని 2003లో నాంది పలికిన చంద్రబాబు హెచ్సియు మాజీ డీన్ టీపీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ జి హరగోపాల్ ఇక చట్ట ప్రకారమే కాదు నైతికంగానూ ఆలోచించాలి. హెచ్సియు మాజీ డీన్ ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి ప్రభుత్వ భూమి అంటే అది ప్రజల భూమే, పర్యావరణవేత్త పురుషోత్తమ్ రెడ్డి. 20 ఏళ్ళు పడవ పెడితే చెట్లు పెరగవా? ఇక ఫామ్ హౌస్లో కూర్చొని ముసలి కన్నీరు గారిస్తే ప్రజలు హర్షించారని చెప్పేసి మంత్రి జూపల్లి అంటుండు. అటవీ భూమిని నాశనం చేసిన బీజేపీ నేతలు మాట్లాడుతారా అని చెప్పేసి ఆయన అంటుండు. వర్సిటీ భూములను తొలుత ప్రైవేటుకు అప్పగించింది చంద్రబాబు అంటూ ఒక ఆరోపణ ఉంటే ఇక నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం పథకం ప్రకారం ప్రతి నెల కేవలం ఒక ఇంటిని సందర్శించి వస్తున్నాం సార్. 10 నెలలుగా మనం ఒక్క సూపర్ 6 హామీని అమలు చేయట్లేదు కాబట్టి అని చెప్పి ఒక కార్టూన్ చంద్రబాబుకు వ్యతిరేకంగా మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలను చూస్తే వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం, అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు. 14 గంటలకు పైగా సుదీర్ఘ సమావేశం, తెల్లవారుజాము వరకు చర్చ, విమర్శలు ప్రతి విమర్శలతో మార్మోగిన సభ. ప్రభుత్వంపై ఆరోపణలకు తిప్పికొట్టిన రిజిజు, అమిత్ షా మైనార్టీల హక్కులను హరిస్తున్నారని ప్రతిపక్షాలు ధ్వజం. ఇక ఇది ఇట్లుంటే 42% రిజర్వేషన్లకు సై అనుకుంటే ధర్మయుద్ధమే. డిమాండ్లకు మోదీ దిగైనా రావాలి, గద్దెనైనా దిగిపోవాలి. రాష్ట్రంలో అమలు చేయకుంటే ప్రధానికి ఏం ఇబ్బంది? రాష్ట్రంలో అమలు చేసుకుంటే. ఢిల్లీ జంతర్ మంతర్ మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి. సంజయ్ కిషన్ రెడ్డి స్పందించలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు. ఇక ఒక్కరోజు పనులు ఆపండి, కంచగచ్చిబౌలి భూములపై హైకోర్టు ఒకరోజు స్టే విధించింది. మళ్ళీ వాళ్ళ చర్చ ఉంది. ఇక భారత్పై ప్రతీకార సుంకం 26%, ప్రతి దేశంపై కనీసం 10% సుంకం. ఇప్పటికి ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్ల్లో సగమే వేస్తున్నాం. అర్ధరాత్రి నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అంటూ నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలి. దీనికి స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టులు స్పందించకూడదా? ప్రజాస్వామ్య నగ్న నృత్యాన్ని చూస్తూ ఊరుకోవాలా? రాజ్యాంగ పరిరక్షణలో కోర్టుల అధికారులను కోల్పోయినట్లు కాదా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తదుపరి విచారణ ఇవాళకి వాయిదా వేసింది. ఇవాళ కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు విచారణ చేయబోతా ఉంది. ఉప ఎన్నికలు రావని సీఎం అనడం 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడమే. ఇలాంటివి పునరావృతం చేయొద్దని ఆయనకు చెప్పండి. కోర్టు ధిక్కరణ ఉత్తర్వులు ఇవ్వగలం, కానీ నిదానిస్తున్నాం. జస్టిస్ బిఆర్ గవాయి. మీ మంత్రివర్గంలో 46% బీసీలు ఉన్నారా? 42% రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకోవడానికే ధర్నా. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం అంటూ బీసీలారా మీకు తెలియదు మన కుండ తీసుకుపోయి జంతర్ మంతర్ కాడ ఎత్తేసి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అది సమాధే, దాని కోల్డ్ స్టోరేజ్లో వాడేసేటువంటి కార్యక్రమమే. సర్కారీ గూండాగిరి. హెచ్సిలో లాఠీచార్జ్, పోలీసుల వీరంగం, వర్సిటీ రణరంగం. శాంతియుత ర్యాలీపై విరుచుకుపడ్డ కాకీలు, ప్రొఫెసర్లు అని చూడకుండా చితకబాదిన వైనం. విద్యార్థులకు తోడుగా గలం విప్పిన అధ్యాపకులు. చెట్లు పెరిగితే అడవి అవుతుందా? ఇది జూపల్లి మాట. తెలంగాణ సర్కార్ దమనకాండ, రాజ్యసభలో బీఆర్ఎస్ ధ్వజం. పర్యావరణానికి సర్కార్ ద్రోహం, అటవీ శాఖకు ఆర్ఎస్ ప్రవీణ్ ఫిర్యాదు. పాలన చేతగాక రేవంత్ దుశ్చర్యలు, ఈ భూములను కాపాడింది మా సర్కార్ అని చెప్పేసి కవిత అంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీని హరిత సంహారం, వర్సిటీ భూమిపై చీకటి ఒప్పందం అని చెప్పి జగదీష్ రెడ్డి. రేవంత్కు జనం బుద్ధి చెప్పి తీరుతారని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి. మేధావులారా ఎందుకు ఈ మౌనం? రండి ప్రజల పక్షాన్ని నిలబడండి అని దేశపతి పిలుపు. ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారు ఎర్రోలా. రియల్ మాఫియాకు ప్రోత్సాహం, కేంద్ర మంత్రి ధర్మేంద్రకు దాసోజు నివేదిక. ఇంచు భూమి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. యూనివర్సిటీ నుంచి బుల్డోజర్లు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ప్రభుత్వం చూపినవి దొంగ డాక్యుమెంట్లు. అధ్యాపకులు, విపక్షాలపై నిందలు సరికావని ప్రొఫెసర్ హరగోపాల్. ఇది పేరు గొప్ప కాంగ్రెస్ పాలన అని చెప్పి సబ్ హెడ్డింగ్స్ పెట్టి రాసింది. హెచ్సి భూములపైన ప్రధాన వార్త బీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ పార్టీ దినపత్రికలో నమస్తే తెలంగాణలో కనిపిస్తాయి. ఇక హెచ్సి విధ్వంసంపై నివేదిక ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పర్యావరణ శాఖ లేఖ రాసిందంటూ ఒక వార్త. కంప్లీట్గా ఆ వార్తలతోనే నిండిపోయింది. హైకోర్టు వద్దన్నా లెక్కే లేదు. తక్షణమే పనులు ఆపండి,
హెచ్సియు భూములపై హైకోర్టు ఉత్తర్వులు. ఒక్కరోజు పనులు ఆపాలని ఆదేశం. నేడు కొనసాగనున్న విచారణ. అయినా చాలాసేపటి దాకా పనులను ఆపని ప్రభుత్వ అధికారులు. కోర్టు ఆర్డర్ చేతికి అందేదాకా కొనసాగించి తీరుతామని స్పష్టీకరణ. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మేధావులు, జర్నలిస్టులు, నెటిజన్లు. ఫోటోలు, వీడియోలు పోస్టింగ్. ఎట్టకేలకు పనులు ఆపిన ప్రభుత్వం. సీఎం అసెంబ్లీలో ఏం మాటలవి? ఆ వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే, 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడమే. బహిరంగ సభకు అసెంబ్లీకి వ్యత్యాసం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కావద్దు. ముఖ్యమంత్రి రేవంత్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. మేము శక్తిహీనం కాదు. జస్టిస్ బిఆర్ గవాయ్. స్పీకర్ చర్యలు తీసుకోకుంటే చూస్తూ ఉండాలా? స్పీకర్ను కోర్టుకు పిలిచిన సందర్భాలున్నాయి. ప్రజాస్వామ్య రక్షకులుగా మా బాధ్యత నిర్వహిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక రైతులు ఇప్పటివరకు 468 మంది చచ్చిపోయారని కౌంట్ డౌన్ వేసుకుంటూ వచ్చింది నమస్తే తెలంగాణ. సీఎండీ పోస్టుకు 20 కోట్ల బేరమంట. డైరెక్టర్ పోస్టుకు 2 కోట్లు. గ్రేటర్లోని ఓ డీఈ పోస్టుకు 40 లక్షలు. విద్యుత్ సంస్థలో ఉన్నత పదవుల కోసం లంచాలు. ఏఈల బదిలీలకు పెద్దల అనుమతి తీసుకోవాల్సిందే. 9వ 10 తేదీలో డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూ అట. సీఎండీ పోస్టుకు 20 కోట్ల బేరం అట. 30 వరకు జిల్లాల్లో సదస్సులు. ఇక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేత. సమస్యలపై ఉద్యోగుల పోరుబాట. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీష్ వెల్లలి. ఇక పనులు చేద్దామా వద్దా? నెలలుగా సర్కారు బిల్లులు రావడం లేదు. పనులు చేసి అప్పుల పాలవుతున్నాం. ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డివిఎన్ రెడ్డి. ఇక కలెక్టర్ సందీప్ జైలుకు పంపాలనా? న్యాయస్థానం ఉత్తర్వులు అంటే మీకు లెక్కలేదా? తప్పు జరిగిందని ఒక పక్క ప్రభుత్వం ఒప్పుకుంటే మీరు న్యాయవాదితో ప్రత్యేకంగా వాదిస్తారా? ఎన్నాళ్ళు జైల్లో పెట్టాలి? 20 రోజులా, 100 రోజులా? సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్పై హైకోర్టు నిప్పులు. విచారణకు వచ్చి కోర్టులోనే నిలిచిండిపోయిన కలెక్టర్ అంటూ ఒక వార్త. ఇక రజతోత్సవ మహాసభకు అంకురార్పణ. పూజతో మహాసభ పనులు ప్రారంభం. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల ఆధ్వర్యంలో భూమి చదును. వేదిక ఏర్పాట్లు షురు. 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహించబోతా ఉందట. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లో వీళ్ళు బిజీగా ఉన్నారు. ఉపాధి కరువై ఆటో డ్రైవర్ బలవన్మరణం చెందినని ఇదే నమస్తే తెలంగాణలో మరొక